ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 11 వరకు, రెవల్యూషన్ చాప్టర్ 4 వర్సెస్ 1 through 11. మీ బైబిల్స్ని మీరు తెరిచి చూడండి, నేను చదువుతుండగా గమనించండి. మీ ఏ భాషలో మీ బైబిల్ వాడతారో ఆ భాషలో మీరు తీసుకుని చూడమని కోరుతున్నాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకును మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖం వంటి ముఖం గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, అత్యున్నతుడవు, సర్వశక్తుడవు, సార్వభౌముడవు అయినటువంటి మా దేవ, మరొకసారి మేము మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు జీవాధిపతి అయిన దేవుడు. అంత మాత్రమే కాదు, మీరు జీవవాక్యమును ఉచ్చరించారు, మా కొరకు పలికారు. సమస్తమును మీ వాక్యము ద్వారా సృజించారు. మీ సత్యమంతటిని, మీ సంకల్పం అంతటిని మీ వాక్యము ద్వారానే మాకు బయలుపరిచి ప్రత్యక్షతను అనుగ్రహించారు. మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో మీరు మాకు నేర్పుతున్న సత్యములను బట్టి మీకు స్తోత్రములు. మేము పరిమితి గల బుద్ధి గలవారము, పరిమితి గల ప్రజలము కనుక మీ అపారమైనటువంటి ఈ విషయములను మేము వెంటనే పూర్తిగా గ్రహించలేకపోయినప్పటికీ మీరు మాతో కనికరమును కలిగి వ్యవహరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మరి ఈరోజు ఈ యొక్క వాక్య భాగము ద్వారా మాకు నేర్పనుద్దేశించిన సత్యములను నేర్పించి మమ్మను శుద్ధి చేసి శక్తితో నింపి శ్రేయస్కరమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయముల కొరకు వాడుకోమని, మీరు మహిమ పొందినట్లు సహాయము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. దేవుడి వాక్యము తెరిచి ఎక్కడెక్కడైతే బైబిల్ చదవాలో, ఎక్కడెక్కడైతే బైబిల్ చదవబడుతుందో అక్కడ మీ బైబిల్ని తెరిచి దాంట్లో మీ స్వంత కన్నులతో మీరు చూడండి అండ్ ఫాలో అవ్వండి. మనము గత కొన్ని వారాలుగా ప్రకటన గ్రంథం సిరీస్ని చేస్తున్నాం. రెవల్యూషన్ సిరీస్ని మనం చేస్తున్నాం. ఈరోజు పార్ట్ 12వ భాగంలోనికి మనం వచ్చాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు కలిగినటువంటి భాగాన్ని 2 సందేశాలుగా మనం చూస్తామని నేను పోయిన వారం చెప్పాను. అలాగే ప్రభు చిత్తమైతే ఈరోజు దాన్ని మనం పూర్తి చేద్దాం. సో ఈరోజు అంశం ఏంటంటే ద హెవెన్లీ థ్రోన్, పరలోకపు సింహాసనం. పరలోకపు సింహాసనం 1వ వచనాన్ని పోయిన వారము మనము చూసాము కనుక దాంట్లో ఎక్కువ సమయం నేను గడపను. ప్రధానంగా
2వ వచనం నుండి 11వ వచనం వరకు క్లుప్తంగా మనం ఈ సమయాన్ని వాడుకుందాం. అయితే పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, సంఘము ఎత్తబడుటను గురించి మనము నేర్చుకున్నాం. దేవుడి వాక్యంలో అనేక విషయాలు దానికి సంబంధించి రాయబడ్డాయి. వాటన్నింటిలోనికి మనము వెళ్ళలేకపోయాము ఆ రోజు నేను చెప్పినట్టు. కాకపోతే మూల విషయాలు మనం నేర్చుకున్నాం. అండ్ సంఘము ఎత్తబడుట, ర్యాప్చర్ అంటే ద లిటరల్, విజిబుల్ అండ్ బాడీలీ రిటర్న్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యథార్థముగా కనబడే రీతిలో శరీరముతో ప్రభు అయిన యేసు పరలోకము నుండి దిగి వచ్చుట, ఆయన యందు విశ్వాసం ఉంచి విధేయతతో జీవిస్తున్నటువంటి ఆయన సంఘమును ఆయన ఎత్తుకొని మరి పరలోకానికి కొని పోవుట, దాని గురించి మనము తెలుసుకున్నాం. సో సంఘ యుగము, చర్చ్ ఏజ్ అనేది అంతమైపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘమును పరలోకానికి కొనిపోయాడు. పరలోకములో దేవుడి యొక్క సముఖములో ఆయన యొక్క సంఘం ఉంది. అండ్ ఇక్కడ దేవుని యొక్క దాసుడు అపోస్తులైనటువంటి యోహాను, ఆయన దేవుని స్థలము లేకపోతే ఆయన యొక్క నివాసము అయినటువంటి పరలోకములో దేవుడి ఎదుటకు తీసుకురాబడ్డాడు. అక్కడ ఆయన నిలువబెట్టబడ్డాడు. హెవెన్లీ థ్రోన్ రూమ్లో, పరలోకపు సింహాసనమున్న ఆ యొక్క స్థలములో యోహాను మనకు కనబడతాడు. అక్కడ ఆయన చూసినటువంటి విషయముల గురించే ఈ 4వ అధ్యాయంలో రాయబడినటువంటి అనేక సంగతులు రాయబడ్డాయి. అయితే నేను బైబిల్లో మీకు ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకానొక సమయంలో 2వ కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు తర్వాత చదువుకోండి. అపోస్తులైనటువంటి పౌలు కూడా 3వ ఆకాశానికి కొనిపోబడినటువంటి లేకపోతే పరదేశుకు కొనిపోబడినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా అపోస్తులైనటువంటి పౌలే. ఆయన ఏమంటాడంటే, శరీరముతో కొనిపోబడ్డాడో శరీరము లేకుండా కొనిపోబడ్డాడో అది దేవుడికి మాత్రమే తెలియను. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు వచింప సఖ్యము కానటువంటి మాటలను విన్నాడు, పలకకూడనటువంటి మాటలను విన్నాడు. ఆ మాటలను అతడు పలకకూడదని దేవుడు చెప్తే పలకకుండా ఉండిపోయాడు. సో పౌలుకి పరలోకంలో ఉన్నటువంటి విషయములను దేవుడు చూపించినప్పుడు వాటిని పలుకకూడదని దేవుడు చెప్పాడు కనుక అతడు పలుకలేదు. కానీ యోహానును పరలోకంలోనికి దేవుడు తీసుకుని పోయి అతడికి అక్కడ ఉన్నటువంటి ఆ సింహాసనము చుట్టూ ఉన్నటువంటి విషయములన్నింటినీ చూపించి వాటి గురించి ఇతరులకు తెలియచేయమన్నాడు. 1వ అధ్యాయం 11వ వచనం మీరు తర్వాత చదువుకోండి. వీటిని రాసి 7 సంఘములకు పంపించమన్నాడు. 7 సంఘములకు మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి క్రైస్తవులందరికీ 2000 సంవత్సరాలుగా ఈ సంగతులన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయి. సో పరలోకములో ఏముంటుంది, ఏ విషయాలు మరి దేవుడి ఎదుట మనకు కనబడతాయి, మనం తెలుసుకోవచ్చు అనేవన్నీ కూడా ఇక్కడ మనకు తెలుపబడ్డాయి. అఫ్కోర్స్ రాబోయేటువంటి అధ్యాయాల్లో ఇంకా అనేక విషయాలను మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంది. 1వ వచనంలో యోహాన్ అంటాడు, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను. సో ఆయన పైకి పిలువబడినప్పుడు ఆ పరలోకం వైపు చూసినప్పుడు ఒక తలుపు తెరవబడి ఉండుట చూశాడు. బిహోల్డ్ అనేటువంటి ఇంగ్లీష్ పదము అదిగో అదిగో అని 2 సార్లు ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతాము. సో ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. ఆయన పై వైపు చూసినప్పుడు, ఆ యొక్క పరలోకం వైపు చూసినప్పుడు, ఎక్కడి నుండైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బూర ధ్వనితో ఆయన్ని పిలిచాడో అటువైపు చూసినప్పుడు, పద్మాసు ద్వీపం మీద ఉన్నప్పుడు వెనక నుండి ఆ స్వరం వినబడింది 1వ అధ్యాయం ప్రకారము. కానీ ఇప్పుడు పైనుండి ఆ స్వరం వినబడుతుంది. పై వైపుకి చూసినప్పుడు అతనికి ఒక స్టన్నింగ్ సైట్, అంటే ఒక ఆశ్చర్యచకితమయ్యేటువంటి దృశ్యం కనబడింది. యోహాను తన 90 సంవత్సరాల జీవితకాలంలో ఎన్నడూ అలాంటి దృశ్యాన్ని చూచి ఉండలేదు. అతడు రోమా సామ్రాజ్యం యొక్క వైభవాన్ని, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తుల యొక్క ఘనతను, మహిమను చూసినటువంటి వ్యక్తే. కానీ అతడు ఈ రకంగా భూమి మీద మరో అదృశ్యమైనటువంటి, అంటే అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆయన ఎన్నడూ కూడా చూడలేదు. సో దాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన అంటాడు, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. తలుపుల గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇక్కడ పరలోకమందు తెరవబడినటువంటి తలుపు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హెచ్కేలు 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు ఒకవేళ రాసుకొని తర్వాత చూసుకుంటే, నేను ఇప్పుడు చదువుతున్నాను. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను అని హెచ్కేలు ప్రవక్త అంటాడు. ఆయనకు దేవుడు నియమించినటువంటి కాలంలో ఆకాశములు తెరవబడినప్పుడు దేవుని యొక్క దర్శనాలు ఆయనకి కలిగాయి.
మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత యోర్దాన్లో బాప్తిస్మం పొందడానికి ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు ఆకాశము తెరువబడుట అండ్ అక్కడ నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చుటను మనము అక్కడ రాయబడి ఉండడం చూస్తాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనంలో రాళ్లతో కొట్టి చంపక మునుపు స్టెఫెను కూడా ఆకాశము తెరువబడి దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు నిలవబడి ఉండుటను ఆయన చూస్తాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 11వ వచనంలో మేడ మీద ప్రార్థనలో ఉన్నటువంటి పేతురు కూడా ఆకాశము తెరవబడి పైనుండి ఒక దుప్పటి వంటిది కిందికి దింపబడి దాంట్లో ఉన్నటువంటి జీవులను చంపుకొని తినమని దేవుడు చెప్పడాన్ని చూస్తాడు. నా ఇక్కడ మనం చూసేది ఏంటంటే నూతన నిబంధనలో, పాత నిబంధనలో, నూతన నిబంధనలో రెండింట్లో కూడా ఆకాశము తెరవబడుట. అఫ్కోర్స్ కొన్ని చోట్ల ఆకాశము అనే పదము, కొన్ని చోట్ల పరదేశు అనే పదము, పరలోకం అనేటువంటి పదం మనకు మన భాష బైబిల్లో వాడబడినప్పటికీ గ్రీకు భాషలో మాత్రం ఒకే పదాన్ని దేవుడు వినియోగించాడు. దాని యొక్క ప్రధాన అర్థం ఏంటంటే మనకు కనబడేటువంటి అట్మాస్ఫియరిక్ హెవెన్ అంటే కనబడేటువంటి ఆకాశము, లేకపోతే కనబడనటువంటి మూడవ ఆకాశము ఆర్ పరదైసు ఆర్ పరలోకం. సో అది ఈ భూమికి సంబంధించినది కాదు, పరసంబంధమైనది. ఆ దృశ్యాన్ని ఈ భక్తుడైనటువంటి యోహాను ఇప్పుడు కలిగి ఉంటున్నాడు. 1800s దాదాపు 180 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి ఒక భక్తుడు డాక్టర్ చార్ల్స్ రైరీ, ఆయన ఒక వాక్యాన్ని బోధించేటువంటి ఎక్స్పాజిటర్గా, అంత మాత్రమే కాదు పాస్టర్గా పనిచేసినప్పుడు ఆయన ఈ రకంగా రాశాడు. ఒక వ్యక్తి ఆస్ట్రేలియాకి మొట్టమొదటిసారి వెళ్ళి అక్కడ తన జీవితకాలం బ్రతకాలి అని అనుకుంటూ ఆ యొక్క ప్రయత్నంలో ఉన్నప్పుడు అతడు సహజంగానే తన భవిష్యత్తులో తనకు గృహంగా ఉండబోయేటువంటి ఆ ప్రాంతం గురించి తెలుసుకుంటాడు. అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది, అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు, వారి విధానాలు ఎట్లా ఉంటాయి, వారి యొక్క సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా అతనికి ప్రగాఢమైనటువంటి ఆసక్తిని కలిగించేటువంటి విషయాలు. ఎందుకంటే తన స్వంత గడ్డను విడిచి మరొక విదేశానికి పోతున్నాడు, ఆ దేశంలోనే ఇక తన జీవితకాలం అంతా బతుకుపోతున్నాడు కనుక హృదయం అంతటినీ అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకునుట సహజమైనటువంటి విషయం. అలాగే క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వారి సమయం వచ్చినప్పుడు పరలోకానికి వెళ్తారు. ఇక ఆ పరలోకంలోనే వారు శాశ్వత కాలము జీవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఆ పరలోకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో చక్కగా పొందుపరిచి పెట్టినా, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఆయన దాని గురించి రాయించి పెట్టినా దాని గురించి ఎప్పుడూ పట్టించుకోరు, దాన్ని ఎప్పుడూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరు. ఆస్ట్రేలియాకి పోయేటువంటి వాడు 2 ఏళ్ళు దాని గురించి అంతా తెలుసుకుంటున్నాడు. అక్కడికి పోయి ఒక 20 ఏళ్ళు ఉంటాడో లేకపోతే 2 రోజుల్లోనే పోతాడో ఎవడికి తెలీదు. కానీ పరలోకంలోనికి పోయి అంతము లేని కాలము, యుగయుగాలు అంతము లేని నిత్యత్వంలో బ్రతకబోయేటువంటి ఒక క్రైస్తవుడు పరలోకం ఏ రకంగా ఉంటుంది, అక్కడ విషయాలు ఏంటి, దేవుడు ఎంతగా దాని గురించి తెలియజేశాడు అని తెలుసుకోకపోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. మన నిత్య గృహాన్ని గురించి తెలుసుకోకపోవడం ఎంత దారుణమైనటువంటి విషయం. సో 3 విషయాలు 3 భాగాలుగా ఈ యొక్క అధ్యాయంలో నేను మీకు క్లుప్తంగా చెప్తాను. మొదటిది 2వ వచనం నుండి 5వ వచనం వరకు మీరు చూస్తే ద సావరిన్ ఆన్ ద థ్రోన్, ద సావరిన్ ఆన్ ద థ్రోన్, సింహాసనముపై ఉన్న సార్వభౌముడు. యోహాను ఈ రకంగా అంటాడు 2వ వచనంలో, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. సో అతడు ఆత్మవశుడనవుట అనేది ఒక అనుభవంగా మనకు చూపిస్తాడు. మొదటి అధ్యాయంలో కూడా పద్మాసు ద్వీపమందు ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాడు. ఇతడు శరీరానుసారుడు కాదు, ఇతడు ఆత్మవశంలో బ్రతికేటువంటి భక్తుడు. సో యోహాను దేవుని యొక్క ఆత్మ ఆధీనంలో ఉంటాడు, దేవుని ఆత్మ అధికారం కింద ఉంటాడు, దేవుడి ఆత్మను అనుసరించేటువంటి వానిగా ఉంటాడు. కనుక ఎప్పుడెప్పుడు దేవుడు తన పనుల కోసం యోహానును వాడుకోవాలని అనిపించినా వెంటనే అందుబాటులో ఉంటాడు, జాప్యము చేయడు. సో ఆత్మదేవుడు అతన్ని పరలోకానికి కొనిపోవడానికి ఇష్టపడినప్పుడు వెంటనే అతడు దానికి లోబడిపోయాడు. సో మరి చాలామంది భక్తుల యొక్క అభిప్రాయము, నా అభిప్రాయము కూడా ఏంటంటే అతని శరీరము పద్మాసు మీదే ఉండాలి, కేవలము అతని ఆత్మ పరిశుద్ధాత్మ వశములోనికి వచ్చినప్పుడు ఆయన పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ఎదుటకు ఆ యొక్క స్థలానికి కొనిపోయి ఉండాలి. ఎందుకంటే ఈ రక్త మాంసములు కలిగినటువంటి దేహము పరలోక రాజ్యములోనికి ప్రవేశించదు, స్వతంత్రించుకొనదు
అని బైబిల్ మనకి చెప్తోంది. సో మరి ఒక నానో సెకండ్ స్ప్లిట్ అయ్యేలోపు అతడు భూమి మీద నుండి పరలోకానికి ఆత్మవశముగా మరి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ యాక్షన్ హ్యూమన్ స్పిరిట్దే, మానవ ఆత్మే యాక్షన్ చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ దాని వెనక ఏజెంట్ హోలీ స్పిరిట్. అంటే ఆ రకంగా చేయడానికి గల ప్రధాన కారణము లేక చేయించేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు. సో పరలోకాన్ని చూశాడు, తెరవబడినటువంటి స్థలాన్ని చూశాడు, తలుపుని చూశాడు, లోపల ఒక సింహాసనాన్ని చూశాడు. సో యోహాను పరలోకంలోనికి వెళ్ళినప్పుడు అతని కంటబడినటువంటి మొదటి దృశ్యం ఏంటి, ఫస్ట్ సీన్ ఏంటి అంటే థ్రోన్ అండ్ వన్ హూ ఈజ్ సీటెడ్ అపాన్ ద థ్రోన్. సింహాసనం కనబడింది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై ఉండుట కనబడింది. ఆసీనుడైనటువంటి వాడు ఎవరో మనందరికీ తెలుసు, దేవాది దేవుడు, సార్వభౌముడు, ప్రభువు అండ్ నిత్య కాలములకు అధిపతి అయినటువంటి ఆయన. ఇప్పుడు ఒక్కసారి మీరు నాతో కలిసి ఆలోచించండి. అంతవరకు పద్మాసు ద్వీపంలో ఒక పరాయి ప్రభుత్వం కింద, ఒక పాపిస్టి ప్రభు యొక్క అధికారం కింద చెరపట్టబడినటువంటి బానిసగా ఉన్నటువంటి ఈ యోహాను ఈ లోకంలో రోమన్ సామ్రాజ్యం యొక్క అరాచకాలు, అఘాయిత్యాల కింద మనుషులు చచ్చిపోతూ నలిగిపోతున్నటువంటి ఈ విషయాలన్నింటినీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఈ యోహాను సడన్ గా అక్కడికి పోయి సింహాసనాన్ని చూసి, ఆ సింహాసనం మీద ఈ గంభీరమైనటువంటి గొప్ప దేవుణ్ణి చూడగానే అతడికి వచ్చినటువంటి ఫస్ట్ థాట్, మొదటి ఆలోచన ఏమై ఉంటుంది, భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వీటన్నిటిపైన ఒక అధికారి ఉన్నాడు, వీటన్నిటిపైన ఒక సార్వభౌముడు ఉన్నాడు, వీరందరినీ కూడా తన యొక్క చిత్త ప్రకారం నియంత్రించి నడిపించుటకు నాయకుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన తప్పకుండా ఆయనకు వచ్చి ఉంటుంది. సో లోకంలో ఎంత చెడున్నా, ఎంత దుర్మార్గమున్నా, ఎంత అన్యాయమున్నా, పైన మాత్రం దేవుడు తన చిత్త ప్రకారము, తన ప్రణాళిక చొప్పున, తన కాలమానము ప్రకారము ఆయన కార్యములను ఆయన జరిగిస్తాడు. ద లార్డ్ గాడ్ రెయిన్స్ అనేది యోహాను గ్రహించి ఉంటాడు. ప్రభువగు దేవుడే పరిపాలిస్తాడు. ఒక భక్తుడు, మరి స్టీవ్ లాసన్ అనేటువంటి భక్తుడు తన పుస్తకంలో ఈ రకంగా రాశాడు, ద లార్డ్ రెయిన్స్, ప్రభువే పాలిస్తాడు. సాతాను కాదు, నరుడు కాదు, లేక దేవుడు అండ్ నరుడు కాదు, అదృష్టము కాదు, లేక దురదృష్టము కాదు, అకస్మాత్తుగా జరిగిపోయేటువంటి పరిస్థితులు కాదు, లేకపోతే మనం అనుకోకుండా సంభవించేటువంటి విషయాలు కాదు, లేక నక్షత్రాల ప్రభావం ద్వారా, గ్రహాల ప్రభావం ద్వారా జరిగేటువంటి విషయాలు కాదు, ప్రమాదాలు కాదు, తలరాత కాదు, లేకపోతే చెడ్డ కర్మ మంచి కర్మలు కావు, ఏది కాదు. ఈ లోకాన్ని సమస్తమును నియంత్రించి నడిపించి దాని మీద నాయకత్వాన్ని కలిగినటువంటి వాడు దేవుడు అండ్ దేవుడు మాత్రమే. సో ఎండ్ ఆఫ్ కోట్, అక్కడికి ఆయన చెప్పింది అయిపోయింది. దానికి నేను జోడించేది ఏంటంటే, ప్రస్తుతం మనం అనుకుంటున్నాం మన దేశం అంతా కూడా కోవిడ్-19 గుప్పెట్లో ఉంది. నో, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, లేకపోతే ఆస్పెరిగిల్లోస్ అనేటువంటి ఇంకొక ఫంగస్ వచ్చింది, దాని గుప్పెట్లో ఉంది. నో, ఒక మనిషి యొక్క గుప్పెట్లో లేదు, ఒక రోగం యొక్క గుప్పెట్లో లేదు, ఒక విషయం యొక్క గుప్పెట్లో లేదు, ఒక వ్యవస్థ యొక్క గుప్పెట్లో లేదు, దేని గుప్పెట్లో లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆ సార్వభౌముడగు దేవుడి యొక్క అధికారము కింద ఉంది. ఆయన చిత్తమే జరుగుతుంది. యెషయా భక్తుడు ఆయన యెషయా 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ రకంగా అంటాడు, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. సో దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు, అంటే అందరికీ పైగా అధికారమును అండ్ సమస్త శక్తిని కలిగినటువంటి వాడు. 47వ కీర్తన 8వ వచనాన్ని ఒకవేళ మీరు చూస్తే, అక్కడ దేవుడు అన్య జనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. సో ఆయన సింహాసనము అత్యున్నతమైనటువంటి సింహాసనం మాత్రమే కాదు, ఆయన సింహాసనం పరిశుద్ధమైనటువంటి సింహాసనం. మోస్ట్ హై అండ్ మోస్ట్ హోలీ థ్రోన్ దేవుడి యొక్క సింహాసనం. దాంతోపాటు 103వ కీర్తన 19వ వచనాన్ని కూడా మీరు ఒకవేళ గమనిస్తే, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆకాశమందు, పరలోకంలో దేవుడు తన సింహాసనాన్ని పెట్టుకున్నాడు, అందరికి పైగా తన సింహాసనాన్ని పెట్టుకున్నాడు. ఆయనే అందరికి పైగా మరి సమస్తమును అధికారమును కలిగినటువంటి వాడు. కారీ టెన్ బూమ్ అనేటువంటి ఒక మరి యూదులకు ఆశ్రయం ఇచ్చి
ఆ తరువాత నాట్జీల చేత బహుకిరాతకంగా హింసల పాలై తన కుటుంబం అంతటిని కూడా వారు పొట్టనబెట్టుకుండగా చూసినటువంటి ఒక భక్తురాలు ఆమె ఈ రకంగా తన చెరసాల సమయంలో ఈ రకంగా చెప్పింది, దేర్ ఈస్ నో ప్యానిక్ ఇన్ హెవెన్. పరలోకంలో ఏ రకమైనటువంటి ఆందోళన లేదు. దెర్ ఈస్ నో ప్యానిక్ ఇన్ హెవెన్. గాడ్ హ్యాస్ నో ప్రాబ్లమ్స్, ఓన్లీ ప్లాన్స్. దేవుడికి సమస్యలు లేవు, పథకాలు మాత్రమే ఉన్నాయి. సో దేవుడి యొక్క సన్నిధిలో ప్యానిక్ లేదు, దేవుడి సన్నిధిలో ప్రాబ్లమ్స్ లేవు, దేవుడి సన్నిధిలో మనందరికీ ప్రాస్పరస్ ప్లాన్స్ ఉన్నాయి అనేది బైబిల్ మనకి చెప్తోంది. సో ఆ ప్రకారమే యోహాను ద్వారా దేవుడు మనకు కూడా తెలియజేయబోతున్నాడు. నా రోమీలకు రాసినటువంటి పత్రికను పండితులు ద కోర్ట్ రూమ్ ఆఫ్ ద బైబిల్ అన్నారు. అంటే బైబిల్ యొక్క కోర్టు రూము అని అన్నారు. కానీ ప్రకటన గ్రంథాన్ని అదే పండితులు ద థ్రోన్ రూమ్ ఆఫ్ ద బైబిల్ అని అంటారు. అంటే బైబిల్లో ఉన్నటువంటి ఒక సింహాసనం ఉన్నటువంటి స్థలం, లేకపోతే అది దేవుని యొక్క కోర్టు, ఇది యొక్క దేవుని సింహాసనం అని మనం చెప్పొచ్చు. దాదాపు 40 సార్లు సింహాసనం, థ్రోన్ అనేటువంటి పదము ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. న్యూ టెస్టమెంట్లో 62 సార్లు వాడబడితే ఒకే ఒక ప్రకటన గ్రంథంలో 40 సార్లు అది మనకు కనబడుతుంది. 4వ అధ్యాయంలో 12 సార్లు, 5వ అధ్యాయంలో 5 సార్లు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము ఈ 2 అధ్యాయాల్లోనే 17 టైమ్స్ దేవుని యొక్క సింహాసనం గురించి రాయబడి ఉంది. 4వ అధ్యాయంలో థ్రోన్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి సింహాసనం. 5వ అధ్యాయంలో థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఆయన కృపకు సంబంధించినటువంటి సింహాసనం. హెబ్రీ 4లో మనం చూస్తాము కదా, కృపాసనము అంటే గాడ్స్ థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఒకానొక సమయం వరకు దేవుడు మనుషులందరూ తన కృపాసనం దగ్గరికి వచ్చి సమయోచితమైనటువంటి సహాయం పొందడానికి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఇక్కడ నుండి సన్నివేశం మారిపోతోంది. సో ఇక అది థ్రోన్ ఆఫ్ గ్రేస్గా ఉండదు, అది ఇక థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్గా ఉండబోతోంది. నిజానికి ఒకే ఒక విజన్లో, ఒకే ఒక దర్శనంలో ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయము ప్రకటన గ్రంథంలోనివి 2 భాగాలుగా మనకు కనబడతాయి. 4వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు సృష్టి కర్తగా మనకు చూపించబడతాడు. 5వ అధ్యాయంలో కుమారుడైనటువంటి దేవుడు విమోచన కర్తగా మనకు చూపించబడతాడు. సో ఈ రకంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు తన ప్రజలను భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల కొరకు ప్రిపేర్ చేస్తున్నాడు. A.W. టోజర్ అనేటువంటి భక్తుడు ఒకానొక సమయంలో 100 ఏళ్ల క్రితం అనుకుంటాను ఈ రకంగా రాశాడు, సంఘము తన శక్తిని కోల్పోయింది. సంఘము తన శక్తిని తిరిగి పొందుకోవాలంటే దానికి పరలోకం తెరవబడి అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క దర్శనము కలగాలి, అప్పుడే అది రూపాంతరము చెందుతుంది. సో ఈ రోజున కూడా ఇది ఆయన చెప్పినటువంటి మాట 100 ఏళ్ల తర్వాత కూడా ఎంత చక్కగా ఫిట్ అవుతుందంటే, ఎంతగా మనకు సరిపోతుందంటే మీకు ఇప్పుడే అర్థమైపోతుంది. ఆయన అన్నాడు, మనకు యుటిలిటేరియన్ గాడ్ అవసరం లేదు. యుటిలిటేరియన్ అంటే మన ప్రయోజనాల కొరకు మాత్రమే ఉపయోగపడేటువంటి దేవుడు మనకు అవసరం లేదు. మనకు మెజెస్టిక్ గాడ్ అవసరం, అంటే ప్రభావశాలి అయినటువంటి దేవుడు అవసరం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 95% క్రైస్తవులను, క్రైస్తవ సంఘాలను, సేవలను, సంస్థలను, ఆ యొక్క సమూహాలను మీరు తీసుకుంటే వారు సేవించే దేవుడు యుటిలిటేరియన్ గాడ్, అంటే వారి స్వార్థాల కొరకు ప్రయోజనాలను, వారి స్వకీయ దురాశలను తీర్చేటువంటి ప్రయోజనకారి అయినటువంటి దేవుడు. మనకు అలాంటి దేవుడు అక్కర్లేదు. మనకు ఈ యొక్క పరలోకమందు ఆసీనుడై ఉన్నటువంటి అత్యంత పరిశుద్ధుడు, ప్రభావంతో ఉన్నటువంటి దేవుడు అవసరం, ప్రయోజనకారి కాదు అని అంటాడు. దాంతో నేను 1000 టైమ్స్ ఆమెన్ అంటాను. సో యోహాను ఒక సింహాసనము వేయబడి ఉండుట చూశాడు. తెలుగు బైబిల్లో అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఇంగ్లీష్లో సెట్ అని ఉంటుంది, అంటే అక్కడ స్థిరంగా ఫిక్స్ చేయబడింది, పర్మనెంట్ ఫిక్స్చర్ అన్నమాట. దేవుడి సింహాసనము స్థిరంగా నిత్యకాలం ఉండేటువంటిది, బలంగా నిత్యకాలం ఉండేటువంటిది, అబ్సల్యూట్ అథారిటీ, సమస్త అధికారముతో అది నిలువబడి ఉండేటువంటిది. ప్రపంచంలో మనం ఈ పాటికి చరిత్రలో చూస్తే ఎన్నో థ్రోన్స్ వచ్చిపోయాయి. థ్రోన్ అంటే ఒక రాజ్యానికి సాదృశ్యం అన్నమాట. థ్రోన్ సిగ్నిఫైజ్ ఎ కింగ్డమ్. సో ఎన్నో థ్రోన్స్ వచ్చిపోయాయి, అంటే ఎన్నో రాజ్యాలు వచ్చి అయిపోయాయి, అన్ని కూడా నిలబడ్డాయి, తర్వాత నేల మట్టమైపోయాయి.
సో ఈ యొక్క లోక సంబంధమైనటువంటి థ్రోన్ల గురించే మీరు ఆలోచిస్తే, సింహాసనాల గురించి మీరు ఆలోచిస్తే, మొదట అవి టెంపోరల్, అశాశ్వతమైనవి. రెండవది అవి టెయింటెడ్, ఇంకొకరిని చంపి ఇంకో రకంగా కుట్ర చేసి స్వార్థం చేసి మరో రకంగా ప్రలోభం పెట్టి సంపాదించుకుంటే వచ్చేవి. మూడవది దే ఆల్ ఎండ్ అప్ ఇన్ ఎర్త్లీ ట్రాష్, అవన్నీ కూడా లోకపు మురికిలో కలిసిపోయేటువంటివి. కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడి సింహాసనం ఆ రకంగా లేదు. ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు. బైబిల్ స్టడీ మీరు చేసుకోండి. పాత నిబంధన కొత్త నిబంధనలో పరలోకము దేవుడి సన్నిధి, ఆయన సింహాసనం గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఇక్కడ యోహానుకున్నటువంటి ఒక సమస్య ఏంటో మనము గ్రహించాలి. యోహాను అకస్మాత్తుగా దేవుని సన్నిధిలోనికి ప్రవేశపెట్టబడ్డాడు. దేవుని యొక్క సింహాసనాన్ని ఆయనను చూస్తున్నాడు. కాకపోతే దీన్ని ఆయన రాయాల్సి వచ్చినప్పుడు, మనకు తెలియజేయాల్సి వచ్చినప్పుడు ఆయనకి భాష అందట్లేదు. హ్యూమన్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్అడిక్వేట్ టు డిఫైన్ హెవెన్లీ థింగ్స్ అండ్ హెవెన్లీ బీయింగ్స్. పరలోకంలో ఉన్నటువంటి ఈవులు, వస్తువులు, పరలోకపు జీవుల గురించి మానవ భాషలో అంతకు మునుపు ఎన్నడూ కని విని ఎరుగనటువంటి వాటి గురించి మానవ భాషలో రాయడము, ఇతరులకు తెలియజేయడం అంటే అది సంభవించేటువంటి విషయం కాదు. సో యోహాన్ ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సింహాసనాన్ని వర్ణించుట లేదు, సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుణ్ణి వర్ణించుట లేదు, దేవుడిని ఎవరు వర్ణించలేరు. సో దేర్ ఇస్ నో డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్. దేవుడి యొక్క నిర్వచనం బైబిల్లో లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ కంటికి కనబడదు. కన్నులు కలిగి చూస్తేనే తప్ప గ్రహించలేనటువంటి మానవుడు ఆ యొక్క కనబడనటువంటి దేవుడిని ఏ రకంగా వర్ణిస్తాడు? సో దేవుడు ఎంతవరకు సత్యాన్ని తన ప్రవక్తలకు, తన అపోస్తలకు, తన ప్రజలకు ప్రత్యక్షపరిచాడో అంతవరకే వారు రాయగలిగారు, మిగతాది రాయలేకపోయారు. సో ఇక్కడ కూడా ఈ యొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే యోహాన్ ఏం చేస్తాడంటే సింబలిజంని వినియోగిస్తాడు. ఈ యొక్క సాదృశ్యాన్ని, రూపకములను ఆయన వినియోగిస్తాడు. వాటి ద్వారా మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. సో సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు, 3వ వచనాన్ని గమనించండి, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు అని అంటున్నాడు. ఆ సింహాసనం మీద నాకు కనబడుతున్నటువంటి దేవుడు దృష్టికి, నా కంటికి, నేను చూసినప్పుడు నా సైట్కి ఆయన ఎట్లా కనపడ్డాడు? 2 మరి ప్రశస్తమైనటువంటి లేక వెలగల రాళ్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రెషియస్ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మనుషులకి ఆయన ఏమై ఉన్నాడు, దేన్ని పోలినటువంటి వాడు అన్నది చెప్పాలంటే వీళ్ళకి అర్థమైనవి ఆయన వినియోగించాలి. సో 2 రాళ్ళు, ఇంగ్లీష్ బైబిల్లో మొదటిది జాస్పర్, అది తెలుగులో సూర్య కాంతము. రెండవది సార్డీన్, అంటే అది పద్మ రాగము. నవ్వు ఈ రెండిటి వలె అని అంటే దాని అర్థము ఆ రాళ్ల ఆకారంలో దేవుడు ఉన్నాడని కాదు, ఆ రాళ్ల రూపంలో దేవుడు ఉన్నాడని కాదు. ఆ రాళ్లకు ఉన్నటువంటి లక్షణాలు ఈ దేవుడికి ఉన్నటువంటి లక్షణాలకు కొంత పొంతన ఉంది, ఆ రకంగా అని మీరు గ్రహించండి అన్నట్టుగా అతడు చెప్తున్నాడు. సో దేవుడు ఒక రూపాన్ని, దేవుడు ఒక ఆకారాన్ని కలిగి లేడు. కాకపోతే దేవుడు ప్రకాశమానమైనటువంటి అత్యున్నతమైనటువంటి మహిమతో ఉన్నాడు కనుక, సమీపింపరానటువంటి తేజస్సుతో ఉన్నాడు కనుక ఆ తేజస్సు, ఆ ప్రకాశము, ఆ సౌందర్యాన్ని వీళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ యొక్క రాళ్లను వినియోగిస్తున్నాడు. సో మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము తర్వాత నోట్ చేసుకొని తర్వాత మెల్లగా వాటిని మీరు ధ్యానించుకోవచ్చు. 11వ వచనాన్ని చదివితే ఈ మొదటి రాయి జాస్పర్ అంటే సూర్యకాంతము అనేటువంటి రాయి ఎక్కడ వాడబడింది? నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణమునకు అది వాడబడింది. దాని అందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. సో ఇక్కడ బైబిలే చెప్తోంది ఇది ఒక డైమండ్ లాగా ఉంది, అండ్ ఇది బ్రైట్ షైనింగ్ డైమండ్ లాగా ఉంది. ఆ యొక్క యెరూషలేము ఎట్లా దగదగా మెరిసిపోతుందో ఈ రాయి అట్లా దగదగా మెరిసిపోతుందంటే సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు తన మహిమతో, ప్రభావంతో, సౌందర్యముతో దగదగా మెరిసిపోతున్నాడు అని యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఆ తర్వాత పద్మరాగము అనేది కూడా ఇక్కడే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూస్తే అది ఆ యొక్క పట్టణానికి మరి పునాదిగా వేయబడిన దాంట్లో ఒక వెలగలిగినటువంటి రత్నముగా కనబడుతోంది. 11వది పద్మరాగము అని కనబడుతుంది. సో ఈ పట్టణంలో ఇది వెలుగునిచ్చేదిగా ఉంది, దానికి పునాదిగా ఉంది, దాని గోడల్లో భాగముగా ఉంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఓల్డ్ టెస్టమెంట్ ఎగ్జాంపుల్ని కూడా మీరు తర్వాత చదువుకోండి. నిర్గమాకాండం 28వ అధ్యాయంలో 17 నుండి 20వ వచనం వరకు
ఈ ప్రధాన యాజకుడు ధరించేటువంటి న్యాయ విధాన పథకములో 12 రాళ్ళు ఉండేవి. ఇశ్రాయేలు 12 గోత్రాలకు సాదృశ్యముగా. దాంట్లో కూడా ఈ 2 రాళ్ళు మనకు కనబడతాయి. ఒకటి సూర్యకాంతము, రెండవది పద్మరాగం. అండ్ దీన్ని బైబిల్ పండితులు, కామెంటేటర్లు మరి దీన్ని ఏ రకంగా తీసుకున్నారంటే, ఒక రాయి ఈ సూర్యకాంతము జాస్పర్ అనేది మొదటి కుమారుడైనటువంటి రూబెన్కి సూచనగా, రూబెన్ అంటే బిహోల్డ్ ఎ సన్, ఇదిగో కుమారుడు అని అర్థం. చివరి రాయి సార్డీన్ అనేటువంటి చివరి రాయి లేకపోతే పద్మరాగము బెన్యామీనుకు సాదృశ్యం, సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్, నా కుడి భుజానికి సంబంధించినటువంటి కుమారుడు. సో ఈ 2 కూడా ఎవరిని సూచిస్తున్నాయి? దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, ఆయన యొక్క ఆలోచన ప్రకారం లోకమంతటికి ఆశీర్వాదాన్ని విమోచన ద్వారా కలిగించినటువంటి యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. సో జాస్పర్ ఏమో ఈ యొక్క బంగారములాగా దగదగా మెరుస్తుంది, సార్డిన్ అనేది ఎర్రగా ఉంటుంది. కనుక బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే యేసు యొక్క రక్తముతో కూడినటువంటి విమోచన కార్యానికి సూచనగా ఉంది. సో దేవుడు అక్కడ ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో అక్కడికి వచ్చినటువంటి వారికి చూపించుటకు ఆ రకంగా ఆసీనుడై ఉన్నాడు. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తాము, దేవుడు పరలోకములో గణపరచబడతాడు, దేవుడు పరలోకములో పూజింపబడతాడు, దేవుడికి పరలోకములో మహిమ కలుగుతుంది, ఆయనకి ప్రతి ఒక్కరూ విలువనిస్తారు, కాసేపట్లో అర్థమవుతుంది. భూమి మీద మాత్రం దేవుడు హీనపరచబడతాడు, దేవుడు దూషించబడతాడు, దేవుడి మీద అనేక రకాలైనటువంటి నిందలను మనుషులు నిత్యము మోపుతూ ఉంటారు. పరలోకంలో అలాంటి పరిస్థితి మనకు కనబడదు. సో ఆయనతో పాటు ఇంకొక విషయాన్ని కూడా యోహాన్ ఇక్కడ మనకు తెలియజేశాడు. అదేంటంటే అక్కడ ఆయన యొక్క సింహాసనము చుట్టూ మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మేఘధనస్సు లేక ఇంద్రధనస్సు లేక రెయిన్బో అని అంటారు. రెయిన్బో ఏ రకంగా ఉందంట? ఎమరల్డ్ అనేటువంటి స్టోన్ లాగా ఉంది. సో ఈ యొక్క మరకతము అనేటువంటి రాయిని పోలినటువంటిదిగా ఉంది. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుండి బయట రెయిన్బోలను చూసి మనం పెరిగినటువంటి వారం. రెయిన్బోలో వెరైటీ ఆఫ్ కలర్స్ మనకు కనబడతాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ మరకతము అంటే ఒకే ఒక కలర్ని సూచిస్తోంది, గ్రీన్ కలర్ని సూచిస్తోంది, ఆకుపచ్చ రంగుని సూచిస్తోంది. సో దేవుని యొక్క ఇంద్రధనుస్సుకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇది ఫుల్ సర్క్యులర్ ఇంద్రధనుసు అనమాట. అంటే పూర్తిగా ఉండేది, మనం చూసింది ఇట్లా ఉంటుంది, హాఫ్ సర్కిలే. కానీ ఇది దేవుని యొక్క సింహాసనాన్ని ఆవరించినప్పుడు ఇది ఫుల్ సర్కిల్లో ఉంది. మొట్టమొదటిసారి బైబిల్లో మనకి ఇంద్రధనుసు ఎక్కడ కనపడుతుంది? ఆదికాండం 9వ అధ్యాయంలో 13 నుండి 17 వరకు మీరు తర్వాత చదువుకోండి. నోవహు అతని కుటుంబము జలప్రలయం తర్వాత బయటకు వచ్చినప్పుడు, దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు వారితో ఒక నిబంధన చేశాడు. మరొకసారి భూమి మీదకి నేను జలములను పంపి మనుష్యులను తుదముట్టించను, నాశనం చేయను. ఇది నీకు నాకు మధ్యలో ఒప్పందం, దేనికి నిబంధన ఇదే, దానికి సూచన ఇంద్రధనుసు అని పెట్టాడు. సో దేవుడు ఆ రోజున కృపతో చేసినటువంటి నిబంధనకు, ఇంద్రధనుస్సును తన విశ్వసనీయతకు, తన నమ్మకత్వానికి, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్కి ఒక గుర్తుగా పెట్టాడు. నా ఇప్పుడు దీన్ని ఒక గ్రేషియస్ సైన్గా పెట్టట్లేదు, ఇప్పుడు ఒక సైన్ ఆఫ్ జడ్జిమెంట్గా పెట్టబోతున్నాడు. ఈ దేవుడు ఏదైనా మాట చెప్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు నమ్మదగినవాడు, మానవుడు నమ్మదగనివాడు, కానీ దేవుడు నమ్మదగినవాడు. అండ్ దేవుడు తీర్పు తీరుస్తాను, పాపం చేయొద్దు అని మనిషి చెప్పినప్పుడు వాడు పాపం చేస్తే దేవుడు తీర్పు తీర్చకుండా ఉండకూడదు. కనుక దేవుడు తప్పకుండా తీర్పు తీరిస్తేనే దేవుడు అనిపిస్తుంటాడు, అనబడతాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పిన దాన్ని అక్కడ ఆయన మరలా ఈ యొక్క జల ప్రళయాన్ని రానివ్వట్లేదు. అండ్ ఇక్కడ తీర్పు తీరుస్తానని ముందుగానే బైబిల్లో అనేక చోట్ల చెప్పింది, చెయ్యాలి. కనుక దీన్ని ఆ ప్రకారం ఆయన పెట్టాడు. సో ఇక నుండి ఈ 4వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ముల మీదికి, పాపిష్టి వ్యవస్థల మీదికి దేవుడి తీర్పులు తీక్షణమైనవి రాబోతున్నాయి. వాటన్నిటికీ ఇదొక సూచన. మామూలుగా మనందరికీ తెలుసు, వర్షం పడి తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రధనుస్సు మనకు కనబడుతుంది. రెయిన్బో అపియర్స్ ఆఫ్టర్ ద స్టామ్. కానీ ఇక్కడ ఇట్ ఈస్ అపియరింగ్ బిఫోర్ ద స్టామ్. ఇది తుఫాన్ రాకముందే కనబడుతుంది. దాన్ని బట్టి కూడా యోహానుకు ఒక సంకేతం అందింది. అదేంటంటే రాబోయే పరిస్థితులు ఈ రకంగా ఉండబోతున్నాయి, కనుక 7 సంఘాలకు తరువాత వచ్చేటువంటి వారికి రాసిపెట్టు అని. అందుకనే ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం కనుక మనందరి కొరకు రాయబడి ఉంది. ఇంకా మనం దీని యొక్క జరగడం గురించి ఇది మన కళ్ళ ఎదుట లేకపోతే మన తరములో ప్రభు చిత్తమైతే జరుగుతుందని ఆశిస్తున్నాం.
89వ కీర్తన 14వ వచనాన్ని మీరు చూస్తే, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు అని రాయబడింది. అంటే దేవుని యొక్క సింహాసనము ఎలాంటిది అంటే నీతి న్యాయముతో కూడుకున్నటువంటి, దేవుడు నిజంగా చెప్పాలంటే నీతి న్యాయముతో చేయబడినటువంటి సింహాసనం మీద కూర్చుంటాడు, దాని మీదే ఆయన ఉంటాడు, నివసిస్తాడు. దట్ ఈస్ హిస్ హ్యాబిటేషన్. ఇంగ్లీష్ బైబిల్లో జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ ఆర్ ది హ్యాబిటేషన్ ఆఫ్ దై థ్రోన్. అంటే దేవుడి యొక్క ఇల్లు నీతి న్యాయాలతో నిండి ఉంటుంది. బట్ ఆయన ఎదుట, ఆయన సింహాసనం ఎదుట కృపా సత్యములు నిలువబడి ఉంటాయి. ఆయనకి ఎప్పుడూ కృపా సత్యాలు కనబడుతూ ఉంటాయి. ఒకటి మరి గ్రేస్ ఆర్ మర్సీ అండ్ ఇంకొకటి ట్రూత్. సో దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క వ్యవహారంలో ఇంబ్యాలెన్స్డ్గా వ్యవహరించాడు. ఎందుకంటే సత్యమును బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన పనిచేస్తాడు. సో రాబోయే దినాల్లో ఇది భయంకరంగా జరగబోతోంది అని సూచిస్తున్నాడు. కాకపోతే దాంట్లో ఇంకొక విషయాన్ని విడిచిపెట్టాడు. ఎమెరల్డ్ అంటే పసుపు, ఆకుపచ్చ, క్షమించండి, ఆకుపచ్చ. మీరు ప్రకటన చివరికి వెళ్ళిపోయి చదువుకోండి. యేసుప్రభు అంటాడు, నేను కొత్తదాన్ని ఆరంభిస్తాను, ఐ విల్ గివ్ యూ అ న్యూ బిగినింగ్. సో ఆకుపచ్చ అంటే మరలా ఒక న్యూ బిగినింగ్కి చిగురిస్తోంది అన్నదానికి ఒక సూచన. ఈ యొక్క తీర్పును బట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులు నిజముగా దేవుడి వైపు తిరిగి మారు మనసు పొంది పాపం విడిచి ఆయన పాదాలు పట్టుకుంటే వారికి ఆయన కనికరం చూపుతాడు. దాని అర్థం అదనమాట. సో వీళ్ళకి అయిపోయింది, వీళ్ళకి అవ్వబోతోంది. బట్ దేవుడు మాత్రం ఇద్దరికి కనికరం చూపడానికి సిద్ధమే. ఆయన కనికరము చూపకుండా కాఠిన్యమును చూపించాడు. 4వ వచనంలోనికి వచ్చేయండి. 4వ వచనంలోనికి వచ్చేస్తే అక్కడ 24 పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. సింహాసనముల చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. 24 ఎల్డర్స్. మరి దీని గురించి 13 డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. 13 రకముల వివిధ వ్యాఖ్యానాలను మనకి బైబిల్ కామెంటేటర్లు లేకపోతే బైబిల్ స్కాలర్లు ప్రపంచవ్యాప్తంగా మనకిచ్చారు. ఈ 24 ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టమని మొదటి నుండి ఒప్పుకుంటూ వచ్చారు. కాకపోతే ఊహాగానం చేశారు, స్పెక్యులేషన్ చేశారు. కొన్నింటిని నేను చెప్తాను. ఒకరేమో ఇవి నక్షత్రాలు అని అన్నారు, కొందరు దీన్ని దేవుని దూతలు అన్నారు, మిగతా వారు పాత నిబంధన భక్తులు అన్నారు, మరికొందరు ఇవి అందరూ పరిశుద్ధులకు పరలోక సంబంధమైనటువంటి ప్రతినిధులు కాకపోతే దేవుని దూతలు అని అన్నారు. మరికొంతమంది 24 మందిలో 12 మంది పాత నిబంధన పెద్దలు, గోత్రకర్తలు ఉన్నారు. తర్వాత 12 మంది నూతన నిబంధన అపోస్తలు ఉన్నారు అని చెప్పారు. సో 12 ప్యాట్రియార్క్స్, 12 అపాసల్స్, ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్ సెయింట్స్ అన్నారు. మిగతా వారు పాత నిబంధనలో 24 ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. సో 24 ఆ 24 ప్రవచనాత్మక గ్రంథాలకు ప్రతినిధులు అన్నారు. రకరకాలుగా చెప్పుకుంటూ పోయారు. ఎక్కువ మంది దూతలు అని అంటారు, మిగతా వారు కాదు, క్రైస్తవ సంఘము యొక్క ప్రతినిధులు, అంటే ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ట్రూ క్రిస్టియన్ చర్చ్, ద చర్చ్ విచ్ వాజ్ ర్యాప్చర్డ్ అని అంటారు. నా దూతలు ఎందుకు అయి ఉండరు? పెద్దలు అనేటువంటి పదం ప్రధానంగా మనిషికే ఉపయోగపడింది. పెద్ద అంటే 2 రకాల అర్థాన్ని బైబిల్ ఇస్తోంది. ఒకటి వయస్సు మీద పడితే పెద్దతనం, వయస్సు రావడం, ముసల్తనం. రెండవది ఒక హోదా, ఒక నాయకత్వపు పొజిషన్లో ఉన్నప్పుడు పెద్ద అంటారు. సో సంఘ పెద్ద అంటే సంఘంలో నాయకత్వపు బాధ్యతను కలిగినటువంటి వ్యక్తి. పెద్ద అంటే వయసు మీద పడినటువంటి వ్యక్తి. దూతలందరూ ఒకే సమయంలో సృష్టించబడ్డారు కనుక దూతల్లో ఓల్డ్, యంగ్, మిడిల్ ఏజ్డ్ అనేటువంటి ఏంజల్స్ ఉండరు. బేసికలీ ఏంజల్స్ ఆర్ ఏజ్లెస్. దూతలకు వయసు లేదు కనుక వారిని పెద్దలు అనలేరు. అండ్ దూతలను సంఘంలో కాపర్ల స్థితిలో దేవుడు పెట్టలేదు కనుక వారిని ఆ రకంగా కూడా తీసుకోవడం కష్టము. అండ్ ఇక్కడ ఇవ్వబడినటువంటి మరికొన్ని సంకేతాలను బట్టి కూడా దూతలు అయి ఉండరు. ఎందుకంటే దూతలు విమోచింపబడరు, దూతలు దేనిని జయించాల్సిన అవసరం లేదు. దూతలు తెల్లని వస్త్రాలు, తెల్లగా వారు వస్త్రాలు ధరించినట్టు కనిపిస్తారు, కానీ తెల్లని వస్త్రాలను యేసు ప్రభు దగ్గర నుండి పొందినటువంటి పరిశుద్ధుల్లాగా పొందుకునేటువంటి భాగ్యమును, లేకపోతే సువర్ణ కిరీటములు ధరించుకునేటువంటి భాగ్యమును, లేకపోతే దేవుడితో సింహాసనం మీద కూర్చునేటువంటి భాగ్యమును దూతలు కలిగి లేరు కనుక దూతలు కారు. సో ఇంకెవరై ఉంటారు?
చాలా మంది అంటారు పాత నిబంధన కొత్త నిబంధన భక్తులు 12 కానీ ఆ ప్రకారం కూడా మనం ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పాత నిబంధన ఇశ్రాయేల్ దేశం, నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అంతా కూడా ఇంకా రక్షించబడలేదు, వారు ఇంకా పునరుద్ధాన పరచబడలేదు, వారు ఇంకా పరలోకంలోనికి తీసుకురాబడలేదు. దానియేలు 12:1-2 ప్రకారము వారు తర్వాత మహాశ్రమల కాలము తర్వాత వారికి అది సంభవిస్తుంది కనుక వారిక్కడ లేరు. మరి ఇక్కడ పరలోకంలో ఉన్నదెవరు అంటే ఎత్తబడినటువంటి సంఘము. ఆ సంఘానికి వీరు ప్రతినిధులు అని, లేకపోతే ఆ సంఘము నుండి తీసుకోబడినటువంటి ఇండివిజువల్ 24 ఎల్డర్స్ అని 2 రకాలుగా భక్తులు మనకు చెప్తారు. ఏ రకంగా తీసుకున్నా కూడా వీళ్ళు మాత్రం రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద చర్చ్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఇవ్వబడినటువంటి క్లూస్ ఏంటి? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. తెల్లని వస్త్రాలను ధరించుకుని అని మీరు 3వ అధ్యాయం ప్రకటన 3వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు 4వ వచనంలో, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఎవరు వీరు? క్రైస్తవులు, సంఘములో ఉన్నటువంటి వారు. 3వ అధ్యాయంలోనే మరలా 18వ వచనంలో లవదికే సంఘంతో ప్రభు మాట్లాడినప్పుడు అంటాడు, తెల్లని వస్త్రములను నా దగ్గర కొనుక్కో ధరించుకోవడానికి. సో తెల్లని వస్త్రాలు క్రైస్తవ పరిశుద్ధులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. అండ్ సింహాసనం మీద కూర్చుండబెట్టేటువంటి అధికారం 3:21 ప్రకారము, నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చెదను అని వారికే చెప్పాడు. అండ్ వీరికి కిరీటాలు ఉన్నాయి. కిరీటం ఎవరికి ఇస్తానన్నాడు? 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సో చాలా పాసిబిలిటీ ఏంటంటే, ఆల్మోస్ట్ ఇండికేటివ్ ఏంటంటే క్రైస్తవ పరిశుద్ధులే వీరు. మరి వీరు ఇండివిజువల్సా లేకపోతే ఆ గ్రూప్ ఆఫ్ రిప్రజెంటేటివ్సా అన్నది ఖచ్చితంగా చెప్పడం కష్టం, డాగ్మాటిక్గా చెప్పడం కష్టం. కానీ ఆ క్రైస్తవ సంఘం అని మాత్రం చెప్పచ్చు. తర్వాత 5వ అధ్యాయంలో కూడా వారు చేసేటువంటి పనిని బట్టి 1వ అధ్యాయం 6వ వచనంలో వారికి ఇవ్వబడినటువంటి ఆ స్థానాన్ని మనం చూడొచ్చు. వీరు దేవుడికి ఒక రాజ్యముగా యాజకులుగా చేయబడ్డారు. సో వీళ్ళు రాయల్ ప్రీస్లుగా దేవుడిని సేవించేటువంటి ధన్యతలను బట్టి ఆ సమయంలో పరలోకంలో దేవుడి యొక్క సముఖమందు వీరున్నారు. 5వ వచనాన్ని చూస్తే, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అని తెలియజేశాడు. నా ఇప్పుడు ఈ యొక్క సింహాసనము సైలెంట్గా లేదు, ఈ సింహాసనము వాయిలెంట్గా ఉంది. ఎందుకంటే అఫ్కోర్స్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ సైలెంట్గా ఉండేది. ఏ వచ్చిన వ్యక్తికి కూడా భయము బెదురు కలగకుండా అందరూ హమ్మయ్య హమ్మయ్య దేవుడే మాకు దిక్కు, దేవుడే మాకు సహాయం అని వచ్చేటట్టు ఉంది. కానీ ఇది థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్ కనుక ఇది వాయిలెంట్గా ఉంది. మరి ఎలా వాయిలెంట్గా ఉంది అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 3 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ సింహాసనములో నుండి అతనికి ఏం వినబడ్డాయి, ఏం కనబడ్డాయి? 1 ధ్వనులు వినబడ్డాయి, వాయిసెస్, పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి. తర్వాత ఉరుముల సంగతి మనకు తెలిసిందే కదా. మెరుపులు, ఇవి చాలా భయంకరం. అంటే ప్రపంచంలో ఏ మనిషి ఎన్నడూ విననటువంటి ఉరుము, ఎన్నడూ కననటువంటి మెరుపు, ఎన్నడూ వారి యొక్క చెవుల్లో పడినటువంటి శబ్దాలు అక్కడ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అవి స్పెషల్గా ఆ రకంగా దేవుడి సన్నిధానంలో ఉంటాయి. ఇవన్నీ దేనికి సూచన? ఆయన యొక్క ఆసమ్ మ్యాజెస్టీ, పవర్ అండ్ ప్రెజెన్స్కి సూచన. ఆయన యొక్క అతి గంభీరమైనటువంటి శక్తికి అండ్ సన్నిధికి అండ్ ఆయన యొక్క అధికారానికి సూచన. మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుండి 18 వరకు మోషేను ఆయన సీనాయి పర్వతం మీదకి పిలిచి ధర్మశాస్త్రాన్ని ఇచ్చే సమయంలో అక్కడ పర్వతము కంపించింది, పర్వతం మీద పొగలేచింది, పర్వతం అంతా కూడా మరి ఊగిపోతుంటే ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోయి భయపడి పారిపోయారు. మాతో దేవుడు మాట్లాడొద్దు, మాతో మోషే మాట్లాడితే చాలు అన్నారు. సో అక్కడ ధర్మశాస్త్రాన్ని ఇచ్చే ముందు దేవుడు ఆ రకంగా ఒక మరి పరిస్థితిని కల్పించి వారికి ఇచ్చాడు. ఇక్కడ తీర్పుల గురించి ఆయన ప్రస్తావించక మునుపు ఈ రకమైనటువంటి పరిస్థితిని ఆయన యోహాను కూడా చూపించాడు. యోహానే భయపడేటువంటి పరిస్థితి అంటే ఇక ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ములు రేపు రాబోయే తీర్పులకి ఎంతగా గజగజ వణికిపోతారు. 5వ వచనంలోనే 2వ భాగం ఏంటి? సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. సో ఫస్ట్ చాప్టర్ 4th verseలో మనము
ఆల్రెడీ చూసినటువంటి విషయాన్ని మరలా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయని అక్కడ మనం చూసాం. సో 7 అనేది పర్ఫెక్షన్కి, కంప్లీషన్కి ఒక సిగ్నిఫైయింగ్ నంబర్. పరిశుద్ధాత్ముడు 7 ఆత్మలు అని కాదు, కానీ ఒకే ఆత్మ అంత పరిపక్వంగా, అంత పరిపూర్ణంగా, అంత పవిత్రంగా ఉన్నటువంటి ఆత్మ అని దాని యొక్క అర్థం. పరిశుద్ధాత్మను బైబిల్లో ఎప్పుడు చిహ్నముల రూపముల్లోనే చూస్తాం, అంటే ఒక సింబాలిక్ వేలోనే చూస్తాం. ఒక చోట గాలిలాగా, ఒక చోట అగ్ని నాలుకలలాగా, ఒక చోట పావురములాగా, ఇంకొక చోట ఇప్పుడు ఇక్కడ మీరు తీసుకుంటే మరి ఇక్కడ 7 దీపములు ప్రజ్వలించుచున్నాయి. ల్యాంప్స్, యాక్చువల్ ట్రాన్స్లేషన్ టార్చెస్ అనొచ్చు, కాగడ అనొచ్చు. సో బగబగ మండేటువంటి కాగడాగా మరి స్పష్టంగా చూపించేటువంటి ఒక విషయానికి సూచనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడుతున్నాడు. సో పరిశుద్ధాత్మను మీరు ప్రధానంగా తీసుకుంటే ఆయన పరిచర్య ఏంటి? ఆయన పరిచర్య గురించి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో స్వయంగా యేసుప్రభు చెప్పాడు. పరిశుద్ధాత్మ పరిచర్య అపరిమితమైన పరిచర్య. ఆయన కృపాయుగంలో కార్యములు చేశాడు. తర్వాత జరగబోయేటువంటి తీర్పుల సమయంలో కూడా ఆయన కార్యములు ఆయన చేయబోతున్నాడు. కాకపోతే ఒక విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను 16:8లో ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. సో లోకము ఎదుట పరిశుద్ధాత్మ చేసేటువంటి పరిచర్య ఏంటంటే వారు ఏమై ఉన్నారు, వారు అలా ఎందుకై ఉన్నారు, అండ్ వారికి రేపు సంభవించబోయేది ఏంటో అన్నింటి గురించి ఆయన వారికి తెలియచేస్తాడు. పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ మినిస్ట్రీ ఎట్లా ఉంటుందంటే ఆయన ఒక విషయాన్ని వారి జీవితంలో వారికి చూపించి, ఇది నీ బతుకు, ఇది నీ యొక్క సంగతి, ఇది నీకున్నటువంటి సాక్ష్యము, దేవుడి దృష్టిలో నీవు ఇట్లా కనబడుతున్నావు అని వాడి ట్రూ పిక్చర్, ఆమె ట్రూ పిక్చర్ వాళ్ళకి చూపించినప్పుడు వారు దాన్ని కొట్టేయలేరు, కాదనలేరు. ఎందుకంటే ఆయనకు వారి మీద అన్ని రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి కనుక వాటిని ప్రవేశపెట్టి వారిని ఒప్పింపజేస్తాడు. కోర్టులో ఒకటి నిలబడినప్పుడు ఫస్ట్ నేను నేరం చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను అమాయకుడిని, నా మీద మోపారు, వీళ్ళు తెచ్చారు అని నానా రకాల వాగుతాడు. కానీ ఎప్పుడైతే ఎవిడెన్స్ ఒకదాని తర్వాత ఒకటి వానికే చూపిస్తారో అప్పుడు వాడి నోరు మూతబడిపోతుంది. ఆ ప్రకారం పరిశుద్ధాత్ముడు పాపాన్ని బట్టి, నీతిని బట్టి, తీర్పును బట్టి ప్రపంచమంతటినీ ఒప్పింపజేస్తాడు. కనుకనే ఆయన ఒక కాగడా వంటి వాడు. వారందరి సంగతులను ఆయన ఆ వెలుగులో బయటికి తీసుకుని వస్తాడు. ఇంకో మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 10వ అధ్యాయంలో 29వ వచనం, అక్కడ కూడా చాలా గంభీరమైనటువంటి విషయం ఉంటుంది. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. సో దేవుడు తన ప్రజల్ని నాశనం చేయాలని కోరుకోడు. కాకపోతే వారు రక్షణ పొందుట ఇష్టపడక వారంతట వారే నాశనానికి పోతామన్నప్పుడు దేవుడు న్యాయాన్ని బట్టి వారిని పోనివ్వాలి. ఎందుకంటే ఐదర్ వారు రక్షించబడాలి, లేకపోతే నాశనానికైనా అప్పగించబడాలి. సో పరిశుద్ధాత్ముడు ఈ రకంగా ప్రతి ఒక్కరిని, ప్రతి పెద్దవాడిని, పిల్లవాడిని, స్త్రీని, పురుషుణ్ణి, వారి యొక్క ఆలోచన, వారి యొక్క మాట, వారి చూపు, వారి ఉద్దేశం, వారి తలంపు, వారి యొక్క కోరిక, వారి యొక్క కార్యములు అన్నింటినీ కూడా ఒక రోజున బయటికి తెస్తాడు. ఆయన కంప్లీట్గా, పర్ఫెక్ట్గా ఆ పనిని చేస్తాడు. సో హోలీ స్పిరిట్ మినిస్ట్రీ అయిపోలేదు, హోలీ స్పిరిట్ మినిస్ట్రీ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓ చిన్న పిల్లవాడు నాకు గుర్తుకొస్తుంది. ఓ చిన్న పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు, ఇంగ్లీష్లో మ్యారీగోల్డ్ అంటే తెలుగులో బంతిపువ్వు అంటారు, లేకపోతే చామంతి అంటారు. సో డాడీతో అంటున్నాడు, డాడీ ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు ఓపెన్ ఎ మ్యారీగోల్డ్ ఇట్ డైజ్. ప్రతిసారి నేను ఒక బంతి పువ్వును తెరవాలనుకుంటే చచ్చిపోతుంది, కానీ దేవుడు ప్రతిసారి బంతి పువ్వును తెరిచినప్పుడు అది ఎంత అందంగా వికసిస్తుంది అని చెప్పి మరి ఎంతో బాగుంటుందని చెప్పిన తర్వాత వాడే ఆన్సర్ ఇచ్చేశాడు. నాకు ఇప్పుడు అర్థమైంది నాకెందుకో, ఎందుకంటే నేను దాన్ని బయట నుండి తీయబోయి ఇరగొడుతున్నాను, కానీ దేవుడు దాన్ని లోపల నుండి తీస్తాడు కనుక అది చక్కగా వికసిస్తోంది. మనుషులు బయట నుండి ఇతరులను బాగు చేసే ప్రయత్నమే చేశారు ఇప్పటిదాకా. అది మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి రెఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి చట్టాలు, న్యాయాలు, జైళ్ళు కావచ్చు, బయట నుండి మనిషిని మార్చే ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. దేవుడు మనిషిని లోపల నుండి మారుస్తాడు. ఒక ఈవిల్, సిన్ఫుల్ హ్యూమన్ స్పిరిట్ని గాడ్ యొక్క హోలీ స్పిరిట్ లోపల నుండి మార్చినప్పుడు మొదట వాడికి కన్విక్షన్, తర్వాత
తర్వాత వాడికి కన్వర్షన్ని తీసుకుని వచ్చినప్పుడు వాడు ఒక బ్యూటిఫుల్ పర్సన్గా మారుతాడు, ఒక సిన్నర్ ఒక సెయింట్గా తయారవుతాడు. సో దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ మినిస్ట్రీ. దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. రెండో పాయింట్లోనికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. రెండో పాయింట్ 6 నుండి 8వ వచనం వరకు మీరు చూస్తే ద సీన్ సరౌండింగ్ ద థ్రోన్, ద సీన్ సరౌండింగ్ ద థ్రోన్, ఆ సింహాసనము చుట్టూ ఉన్నటువంటి సన్నివేశం ఏంటది? మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను అని అంటున్నాడు, పోలిన అని అంటున్నాడు. సో సింబాలిక్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఇక్కడ దానిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎగ్జాక్ట్ కాదు, ఆ రకంగా ఈ పోలిన దాని వంటి అనేటువంటి మాటలు ఆయన వినియోగించినప్పుడు సింబాలిక్ లాంగ్వేజ్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ ఒక సముద్రం ఉంది అండ్ దాని దగ్గర 4 జీవులు ఉన్నారు. 4 జీవుల దగ్గరికి నేను రాకమునుపు ఈ యొక్క సముద్రం గురించి ఒక మాటలు మాట్లాడతాను. దేవుని యొక్క సింహాసనం ఎదుట సీ ఆఫ్ గ్లాస్, ఒక గాజు లేక అద్దము స్ఫటికమును పోలినటువంటి ఈ సముద్రం ఉంది. ఇది చలనము లేకుండా ఉంది. ఇది అలా నిశ్శబ్దంగా స్టేబుల్గా ఉందన్నమాట. యెషయా 57:20 ప్రకారము ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా మనుషులను దేవుడు సముద్రాలతో పోల్చాడు. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో కూడా మీరు హ్యుమానిటీని దేవుడు సీతో పోల్చడాన్ని చూస్తాం. సో యెషయాలో మనం చూసేది ఏంటి? లోకంలో ఉన్నటువంటి సముద్రాలు ఎప్పుడు ఉప్పొంగుతూ ఉంటాయి, చలిస్తూ ఉంటాయి, అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. దానికి ఎప్పుడు కూడా నిశ్శబ్దము లేకపోతే దానికి ఎప్పుడు కూడా ఒక అంటే స్థిరత్వము అనేవి ఉండవు, అది కదులుతూనే ఉంటుంది. సో అది మానవ సమాజం. మనుషులు ఎప్పుడు నెమ్మది లేకుండా, మనుషులు ఎప్పుడు మరి ఒక ఖచ్చితమైనటువంటి నిశ్చయమైనటువంటి మానసిక స్థితి లేకుండా అటు ఇటు చలిస్తూ ఉంటారు. ఆందోళన కావచ్చు, భయం కావచ్చు, చింత కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వీటితో మనుషులు అటు ఇటు అలజడికి గురవుతుంటారు. కానీ దేవుడి ఎదుట అలాంటి పరిస్థితి లేదు. రెండవది, సముద్రం పైన ఒకటిగా కనబడుతుంది, లోపల ఒకటి ఉంటుంది. సముద్రం పైన స్వచ్ఛంగా ఉంటుంది, లోపలంతా మురికి ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడి ఎదుట ఉన్న దాంట్లో పైన లోపల అంతా కూడా స్వచ్ఛతే ఉంది, మురికి లేదు. రెండవది, అక్కడ నెమ్మది ఉంది, మరో రకమైనటువంటి పరిస్థితి లేదు. అండ్ ఇది కదిలేది కాదు, ఇది సెటిల్డ్ సముద్రం. సో కొంతమంది భక్తులు ఏమన్నారంటే, పాత నిబంధనలో గంగాళము తీసుకున్నా, లేకపోతే మొదటి రాజులు 7:23లో సొలొమోను కూడా తయారు చేయించినటువంటి మాల్టన్ సీ, పోతబోయించినటువంటి సముద్రాన్ని తీసుకున్న, అక్కడికి వచ్చేటువంటి వారు దేవాలయంలోనికి వెళ్ళక మునుపు తమ దేహములను శుద్ధి చేసుకోవడానికి క్లెన్సింగ్ పర్పస్ కోసం దాన్ని వాడేవారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, లోకంలో మనం ఉన్నంత వరకు మనకు శుద్ధీకరణ అవసరం, మనల్ని మనం క్లెన్స్ చేసుకోవడం అవసరం. పరలోకంలో దేవుడి సన్నిధిలోనికి, ఆ పవిత్రమైనటువంటి స్థలంలోనికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడికి పాపమున్న ఏది ప్రవేశించదు. పాపము లేని మహిమ దేహముతో మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా అక్కడికి ప్రవేశించిన ఒక్కరు కూడా మరలా శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. So there is no need for us to cleanse ourselves, to purify ourselves, to seek God's forgiveness and to be washed in the blood of Jesus once we step into heaven before God's throne. సో ఇది ఎంత గొప్ప నిరీక్షణ. నాకైతే అనిపిస్తుంది, ఎప్పుడు వస్తాను ప్రభు నీ సన్నిధికి. నేను ఇక్కడ ప్రతిరోజు కంపు కడుక్కోవాల్సి వస్తుంది. నీ యొక్క సన్నిధికి వస్తే ఇక ఎప్పుడు కూడా ఇంపు సొంపే అనేసి. కానీ చాలామందికి ఈ లోకంలో ఇంకా చాలా కాలం బతకాలని ఉంది. అదే నాకు ఆశ్చర్యం, అదే నాకు బాధ అనిపిస్తుంది. ఈ లోకంలోనే ఇంకా ఎంతకాలం కంపు కడుక్కుంటూ బతుకుదాం అనుకుంటున్నావు సోదర సోదరి. ఒక్కసారైనా ఆలోచించి, ఇప్పుడు దాకా మెసేజ్ అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇదైనా నువ్వు అర్థం చేసుకో. లోకంలో ఎంతకాలం ఉంటే అంతకాలం నీ కంపు నువ్వు కడుక్కుంటూనే ఉండాలి. పరలోకంలో కాలు పెట్టేస్తే కంపు లేకుండా అక్కడికి మనం వెళ్ళిపోవచ్చు. సో backslidings of the heart, failures of the flesh will become a thing of the past. అవి గతకాలానికి, భూ సంబంధమైనటువంటి జీవితానికి చెందినవిగా ఉంటాయి. ఇక్కడ మాత్రము మనము టోటలీ క్లెన్స్డ్ అండ్ టోటలీ కామ్ అండ్ టోటలీ కాన్సక్రేటెడ్ టు గాడ్, ఆ పరిస్థితిలో ఉంటామన్నమాట. సో అది పరిస్థితి. దాంతోపాటు 4 జీవుల గురించి మాట్లాడాడు. 4 జీవుల గురించి, వీటికి ముందు వెనక కన్నులున్నాయి. అండ్ ఈ 4 జీవులు, మొదటి జీవి సింహం వంటిది, రెండవది దూడ వంటిది, మూడవది మనుష్యుని ముఖం వంటి ముఖం గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షి రాజు వంటిది. ఈ 4 జీవులు 8వ వచనాన్ని కూడా నేను పార్ట్ ఏ చదువుతున్నాను, మొదటి భాగాన్ని చదువుతున్నాను. వీటికి 6 రెక్కలు, ఆ చుట్టూ రెక్కల లోపల కన్నులతో నిండి ఉన్నాయి. అండ్ ఇవి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, స్తుతి గీతాలు పాడుతున్నాయి.
సో ఈ 4 జీవుల గురించి 4 ఎందుకు అన్న దాని గురించి ఒక మాట చెప్పాలంటే, లోకానికి 4 దిక్కులు ఉన్నాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో లోకంలో ఉన్నటువంటి క్రియేషన్ అంతటికి ఇవి ఒక సాదృశ్యము అని మనం చెప్పొచ్చు. అండ్ దీని గురించి కూడా రకరకాలుగా బైబిల్ పండితులు అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు చేశారు. గ్రీకులో జూన్ అనేటువంటి పదము లివింగ్ అని అర్థము. ఆ జూన్లో నుండే మనకి ఇంగ్లీష్లోనికి జువాలజీ అనేటువంటి పదం వచ్చింది. జువాలజీ అంటే జంతు శాస్త్రము, జీవము కలిగినటువంటి దాని గురించి వారు ఆ రకంగా చెప్తారు. సో ఇవి 4 జీవము కలిగినటువంటి జీవులు. ఇవి ఖచ్చితంగా దూతలే. ఎహెచ్కేలు 1వ అధ్యాయం, ఎహెచ్కేలు 10వ అధ్యాయంలో కేరూబులైనా లేకపోతే యెషయా 6వ అధ్యాయంలో సెరూపులైనా అయి ఉండాలి అని అభిప్రాయము. లేకపోతే కొంతమంది కాంబినేషన్ ఆఫ్ మరి సెరఫిమ్ అండ్ కెరుబిమ్ అని అంటారు, ఈ రెండిటి యొక్క కలయిక అని అంటారు. ఇంకొక ఆయన అయితే హైబ్రిడ్ అన్నాడు, అంటే సెరాపులు కెరూబులే కాదు, ఈ 2 జాతి కన్నా ఇంకా పై జాతి హైబ్రిడ్, ఇంకా పైన ఉన్నటువంటిది, అంటే హైయెస్ట్ ర్యాంకింగ్ ఏంజల్స్ అని బైబిల్ పండితులందరూ కూడా అభిప్రాయపడ్డారు. సో ఒక ఓల్డ్ స్కాలర్ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన దీన్ని గురించి ఈ రకంగా రాశాడు. వీరు సృష్టిలో ఉన్నటువంటి శక్తులకు సాదృశ్యమై ఉండాలి, లేకపోతే సువార్త పరిచర్య చేసే పరిచారకులు సాదృశ్యమై ఉండాలి, లేకపోతే కేరూబులకైనా వీరు సాదృశ్యమై ఉండాలి, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు 4 సువార్తల్లో 4 రకాలుగా చూపించబడ్డాడు కదా, ఆ 4 విషయాలకు వీరు సాదృశ్యమై ఉండాలి. సో ఆయన ప్రకారము సింహము అంటే మత్తయి సువార్తలో యూదులకు రాజుగా క్రీస్తు చూపించబడ్డాడు. దూడ లేక ఎద్దు ఆక్స్ అంటే మార్కు సువార్తలో ఆయన ఒక విధేయుడైనటువంటి దాసుడిగా చూపించబడ్డాడు. లూకా సువార్తలో ఆయన ఒక మనిషిగా చూపించబడ్డాడు మానవులందరికీ సాదృశ్యంగా. యోహాను సువార్తలో ఆయన పక్షిరాజుగా, ఈగల్గా చూపించబడ్డాడు, దేవుని యొక్క నిత్యమైన కుమారుడిగా. ఇంకొక కామెంటేటర్ యొక్క అభిప్రాయం ఏంటి, ఈ 4 గురించి మనం ఈ రకంగా తీసుకోవచ్చు. ఒకటి, ఈ 4 సింహము లాంటి బలం ఉంది, ఈ 4 దూడలాగా పనిచేసేటువంటి సామర్థ్యం ఉంది, ఆ ఓపిక ఉంది, ఈ 4 మనిషి లాంటి తెలివితేటలు ఉన్నాయి, అండ్ ఈ 4 పక్షిరాజు లాంటి వేగం ఉంది. సో ఇవి దేవుడి సేవలో, దేవుడి స్తుతి ఆరాధనలో, దేవుడి యొక్క ఇతర పనుల్లో ఉపయోగపడేటువంటివి. వీటికి నింపాదిగా చూసి అన్నిటినీ తెలుసుకునేటువంటి అపారమైన జ్ఞానం ఉంది, అందుకనే వీటికి అన్ని కన్నులు ఉన్నాయి. అంటే ఏంజల్స్ దేవుడి యొక్క సృష్టిని కాపలా కాస్తున్నప్పుడు ఏది కూడా వాటి కంటిన పడకుండా పోదు. సో ఆ రకంగా అని అభిప్రాయపడుతూ వచ్చారు. సో దాని గురించి మనం ఇంకంతకన్నా ఎక్కువ స్పెక్యులేట్ చేయకూడదు. ఇక 3వ భాగంలోనికి, ఫైనల్ పార్ట్లోకి వచ్చేద్దాం. ద స్పిరిచువల్ వర్షిప్ బిఫోర్ ద థ్రోన్. ద స్పిరిచువల్ వర్షిప్ బిఫోర్ ద థ్రోన్, సింహాసనము ఎదుట జరుగుచున్న ఆత్మీయ ఆరాధన. 8b నుండి 11 వరకు మనం అది చదువుకుంటూ వెళ్ళిపోదాం. నేను బ్రీఫ్గానే అక్కడున్న విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఈ 4 జీవులు అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగుళ్ళు చెప్పుచుండును. సో మనము ఇంగ్లీష్లో నుండి తీసుకున్నప్పుడు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయినప్పుడు అది వెనక నుండి వస్తుందని ముందు నుండి చెప్తున్నాను, ప్రతిసారి నేను చెప్పకపోవచ్చు. కాకపోతే ఇవి ఈ 4 జీవులు మరి చాలా వింతగా ఉన్నాయి. హెచ్కేఎల్ దగ్గర మనకి పోలికలు కనబడినా కొన్ని వ్యత్యాసాలు కనబడతాయి. కాకపోతే ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయి, పాడుతున్నాయి. ఎంత చక్కగా పాడుతున్నాయో చూడండి. గట్టిగా గంభీరమైనటువంటి స్వరముతో పాడుతున్నాయి. యెషయా 6వ అధ్యాయంలో సెరాపులు పాడినప్పుడు, గాన ప్రతిగానాలు చేసినప్పుడు దేవాలయం యొక్క గడప కమ్ములు కదిలిపోయాయి. అంటే వీళ్ళ యొక్క సింగింగ్ లెవెల్ ఎట్లా ఉంటుంది, వీళ్ళ యొక్క సింగింగ్ టోన్ ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. మొట్టమొదట వీళ్ళది ఒక గ్లోరియస్ సైట్. థ్రోన్ని చూశాడు, వీటన్నిటిని చూశాడు. ఇప్పుడు వర్షిప్ సీన్లో యోహాను మరి ప్రవేశపెట్టబడ్డాడు, ఆత్మవశంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క అధికారం కింద ఉన్నాడు. కనుక శారీరకంగా కార్నల్గా ఆలోచించలేడు, స్పిరిచువల్గానే ఆలోచిస్తాడు. సో మొదట అతడు చూసింది ఏంటి అంటే ద పర్మనెన్స్ ఆఫ్ ద ప్రైజ్. అంటే వారు పర్మనెంట్గా దేవుణ్ణి స్తుతించేటువంటి వారు. దే రెస్ట్ నాట్ డే అండ్ నైట్ సేయింగ్. రాత్రింబగళ్ళు మానక. నిజానికి పరలోకంలో రాత్రింబగళ్ళు ఉండవు.
పరలోకం సమయానికి సంబంధించింది కాదు, సమయపు పరిధిలో ఉండేది కాదు. అది రెవల్యూషన్ మనం చూసుకుంటూ పోతున్నప్పుడు తర్వాత మీకు అర్థమైపోతుంది. కాకపోతే మనకు అర్థం కావడానికి మనము ఈ రాత్రి పగలు అనేటువంటి పరిధుల్లో బతికేటువంటి వారం. మనము పగలు పని చేయాలి, రాత్రి పండుకోవాలనుకుంటాం. అంటే మనకి ప్రతిదానికి ఒక డూయింగ్, ప్రతిదానికి ఒక సీజింగ్ టైం ఉందన్నమాట. ఇంతసేపు చదవాలి, తర్వాత మానాలి. ఇంతసేపు వంట, తర్వాత మానాలి. ఇంతసేపు ఉద్యోగం, తర్వాత మానాలి. ఇంతసేపు వ్యాపారం, తర్వాత మానాలి. ఇంతసేపు ఆట మానాలి. ఇంతసేపు గ్యాడ్జెట్ మానాలి. వర్షిప్ ఇంతసేపు మానాలి అనడానికి వీల్లేదు. వర్షిప్ ఫర్ ఎవర్, నిత్యము, యుగ యుగాలు, అంతము లేని కాలము మనము ఇక ఆరాధన చేసేటువంటి వారంగా ఉంటాం. అండ్ ఈ దూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు రాత్రింబగళ్ళు. అంటే పర్మనెంట్గా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. సో నా సహోదరి సహోదరుడా, ఈ ఉదయం కూడా నేను మీకు అందుకనే 34వ కీర్తన జ్ఞాపకం చేశాను. నా నోట్లో దేవుడి కీర్తన నిరంతరం ఉంటుంది. నేను ఎల్లప్పుడూ ఎప్పుడెప్పుడు అంటే ఎల్లప్పుడూ అంటున్నాడు. ఆల్ ద టైమ్ దేవుడిని స్తుతిస్తాను అని అంటున్నాడు. సో నీకు ఒక సత్యం చెప్తాను. ఒకవేళ నీకు దేవుడిని ఆరాధించుట ఇష్టం లేకపోతే, ఒకవేళ స్తుతించుట, కీర్తన పాడుట నీకు ఇష్టం లేకపోతే, ఒకవేళ మన చర్చ్లోనే ప్రతి వారం మనం 4 పాటలు పాడడానికి అరగంట నిలబడి దేవుణ్ణి ఆ రకంగా గణపరచుట నీకు ఇష్టం లేకపోతే, నీవు పరలోకానికి క్యాండిడేట్వి కావు. యు ఆర్ నాట్ ఎ క్యాండిడేట్ ఫర్ హెవెన్. You will not enter heaven. ఎందుకంటే heaven is nothing but a worshipping experience. పరలోకంలో రెండే ఉంటాయి. ఒకటి వర్షిప్, రెండవది వర్క్ ఫర్ గాడ్. దేవుడి కోసం పనిచేయడం. ఇప్పుడు దాకా మన కోసం పనిచేసుకున్నాం, ఇతరుల కోసం పనిచేసాం, వాటి కోసం వీటి కోసం పనిచేసాం. అక్కడ ఆయన్నే ఆరాధిస్తాం, ఆయన కోసమే పనిచేస్తాం. మరి ఇక్కడ ఆరాధన అండ్ పని ఆయన కోసం చేసేటువంటి అలవాటు, అనుభవము, ఆలోచన నీకు లేకపోతే నువ్వు అసలు పరలోకానికి వచ్చేటువంటి సరుకువే కాదు. జాగ్రత్తగా విను, నీవు పరలోకములోనికి రావు. ఇక్కడ నువ్వు చర్చికి రావచ్చు, పాస్టర్ నిన్ను అభ్యంతరం పెట్టాడు, కానీ పరలోకానికి నీవు రావు. ఎందుకంటే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు ఆరాధించుటకే వస్తున్నాడు. 22వ కీర్తన 25వ వచనంలో కూడా ఒకసారి నీవు ఈ సత్యాన్ని గమనించు. ఇప్పుడైనా నీ యొక్క పాపాన్ని ఒప్పుకో, ఇప్పుడైనా నీ యొక్క గర్వాన్ని అంచుకో, ఇప్పుడైనా నీ తలకాయని నేలకేసి బాదుకో, ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకో. అండ్ ఇప్పటి నుండైనా ఆరాధన చెయ్యి. అండ్ దేవుడి కొరకు పరలోక రాజ్యంలో నిత్యకాలం ఆరాధన చేయడానికి, మానక ఆరాధన చేయడానికి సిద్ధపడు. అదేంటి 22-25 కీర్తన 22-25 వచనం. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడిదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. సో పరలోకంలో ఉండబోయేదంతా ఆయన యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు, పరిశుద్ధులు, రక్తంతో కొనబడినటువంటి యాజకులు. ప్రీస్టుల మధ్యలో గేములు ఉండవు, ప్రీస్టుల మధ్యలో పాలిటిక్స్ ఉండవు, ప్రీస్టుల మధ్యలో ఈ సెన్షువల్ సినిమాలు ఉండవు, ప్రీస్టుల మధ్యలో గాసిప్ ఉండదు, ప్రీస్టుల మధ్యలో వర్షిప్ ఉంటుంది, అండ్ ప్రీస్టుల మధ్యలో ప్రీస్ట్లీ సర్వీస్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్క్లైన్డ్ టు దట్, యు ఆర్ నాట్ ఎ క్యాండిడేట్ ఫర్ ఇటర్నల్ హెవెన్. అదైతే ఖచ్చితంగా ఒక సేవకుడిగా నీతో చెప్పాలని దేవుడు నాకు ఖచ్చితంగా చెప్పాడు. మెసేజ్లో ఏదైనా మర్చిపో, కానీ నా వాళ్ళకి ఇదైతే చెప్పమని చెప్పాడు. అది చెప్పేసి అమ్మయ్య. ఇక ఏమని పాడుతున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, హోలీ హోలీ హోలీ. వాళ్ళ యొక్క శక్తి ఎలాంటిదో ఆల్రెడీ మనం చూసాం. సింహము లాంటి శక్తి. సింహము గర్జిస్తే ఎట్లా ఉంటుందో అడవంతా వినపడుతుంది, ఊర్లోకి కూడా వినపడుతుంది. సో వీళ్ళు హోలీ 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 అంటే ఎట్లా ఉంటుంది అంటే, మనము ఎన్నోసార్లు పాట పాడేటప్పుడు నసబెడతాం, పాట పాడేటప్పుడు ఊపిరిని కూడా మనం వినియోగించడానికి ఇష్టపడం. మీలో ఎంతో మంది దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో ఆయన్ని అవమానపరిచినటువంటి సన్నివేశాలు నా కళ్ళారా ఎన్నోసార్లు మీ పాస్టర్గా నేను చూశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా బతుకు మార్చుకోండి, ఇప్పటికైనా మేము బతికేది ఆయన్ని ఆరాధించడానికి అని గ్రహించి ఇక నుండైనా ఈ హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్ మైటీని, హూ వాజ్ అండ్ ఈజ్ టు కమ్ ని ఆరాధించమని ఆయన పేరట కోరుతున్నాను. 3 రకాలుగా దేవుణ్ణి వారు అభివర్ణించారు. ఒకటి ప్యూరిటీ, దేవుని యొక్క పవిత్రత, హోలీ హోలీ హోలీ. కొన్ని ఓల్డర్ మ్యానుస్క్రిప్ట్స్లో 3 times కాదు 9 times ఉంది హోలీ 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 అని. సో హోలీ 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 అంటే అర్థం ఏంటి? ఆయన మన వంటి వాడు కాదు, మనకు ఆయనకు వ్యత్యాసం ఉంది. ఆయన వేరైన వాడు, హీ ఈజ్ డిఫరెంట్, హీ ఈజ్ సపరేట్. ఆయన మనకు వేరుగా ఉన్నాడు.
పవిత్రత అంటే ఆయనదే కనుక ఆయనను మనము ఆరాధించుట. రెండవది మ్యాజెస్టీ, లార్డ్ గాడ్ ఆల్ మైటీ అంటే ప్రభువగు సర్వాధికారియు అయిన దేవుడు. సో లార్డ్ గాడ్ ఆల్ మైటీ అన్నప్పుడు ఆయన దగ్గరే సమస్త శక్తి ఉంది, అధికారం ఉంది, ఆయనే సమస్తమును చేయగలడు. ప్రపంచంలో ఈ రోజున చెడు పరిపాలిస్తున్నట్టు, సాతాను ఏలుతున్నట్టు, లేకపోతే అది ఇది జరిగిపోతున్నట్టు మనకు అనిపించవచ్చు. కానీ ఒక రోజున అంతా కూడా తిరిగి ఆయన చేతుల్లోనికి వచ్చేస్తుంది. ఆయన దీన్ని కూడా ఒక కారణము చేత అనుమతించాడు. రియల్ పవర్ ఈజ్ నాట్ విత్ ఈవిల్ బట్ విత్ గాడ్ హూ ఈజ్ హోలీ అండ్ మ్యాజెస్టిక్. పవిత్రుడు, పరిపూర్ణుడు, ప్రభావం గలవాడు ఆయన దగ్గరే ప్రభుత్వం ఉంది, దాన్ని మర్చిపోవద్దు. ఇటర్నిటీ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఏజెస్, ఎండ్లెస్ ఏజెస్ అని ఒక వర్షన్ అంటుంది. అంటే యుగాలు, అంతము లేని యుగాలు. ఆయనే దేవుడు. దేవుడు ఈజ్ నాట్ ఎ ఫ్యాడ్, అంటే దేవుడు ఒక ఫ్యాషన్ కాదు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు బెల్ బాటమ్ వచ్చింది, తర్వాత నేరో ప్యాంట్ వచ్చింది, తర్వాత మళ్ళీ వైడ్ బాటమ్ వచ్చింది. ఇప్పుడు ఇంకేమొస్తుందో నాకు తెలియదు. అసలు ప్యాంటే వేసుకుంటారో లేదో నాకు తెలియదు. సో ఇవన్నీ పాసింగ్ ఫ్యాడ్లు అన్నమాట. ఒక ఆయన ఒక టైంలో హీరో, తర్వాత అయిపోతుంది ఆయన పని. ఒక ఆయన ఒకప్పుడు స్టార్, తర్వాత అయిపోద్ది ఆయన పని. ఒక ఆయన ఒకప్పుడు స్పోర్టింగ్ మరి ఎంపరర్, తర్వాత అయిపోద్ది ఆయన పని. కానీ గాడ్ ఈజ్ నాట్ ఎ పాసింగ్ ఫ్యాడ్, హీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు, ఇటర్నల్ బీయింగ్ అండ్ ఇటర్నిటీలో ఆయన అలసిపోకుండా ఆయన యొక్క రాజ్యాన్ని జరిపిస్తాడు. సో ఈ 4వ అధ్యాయంలో ఫోకస్ ఎక్కడుంది బ్రదర్ అని మీరు ఒకవేళ అడిగితే, ఈ యొక్క 24 పెద్దల మీద లేదు, ఈ యొక్క 4 వింతైన జీవుల మీద లేదు, ఆ సింహాసనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద, సన్నివేశాల మీద లేదు. అంతా కూడా ఒకే ఒక వ్యక్తి మీద ఉంది, గాడ్ ఆల్ మైటీ హూ ఈజ్ హోలీ అండ్ ఇటర్నల్. సర్వాధికారి, సర్వకాలములుండే స్వచ్ఛమైన దేవుడి మీదే ఫోకస్ ఉంది. కనుక మన ఫోకస్ కూడా అక్కడే ఉండాలి. సో ఈ చాప్టర్లో నేనేం నేర్చుకోవాలి? వర్షిప్ నేర్చుకోవాలి. ఆరాధన అంటే ఏంటో నేర్చుకోవాలి. ఆత్మ వశంలో యోహాను ఉన్నాడు కనుక అతడు కూడా దీంట్లో పాలిభాగస్తుడైపోయాడు. వీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మీయ జీవులుగా ఉన్నారు కనుక వీరు ఆ రకంగా ఆరాధించారు. సో వర్షిప్ ఈజ్ స్పిరిట్ ఎనర్జైజ్డ్, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ యాక్టివిటీ. ఆత్మీయ అభ్యాసం కనుక పరిశుద్ధాత్మ చేత మనము ఆరాధించుటకు ప్రేరేపించబడాలి. మన శరీరాన్ని మనము ప్రేరేపించుకుని ఆరాధన చేయడం కాదు. అంటే దేవుడి మీద నీకు దృష్టి లేనప్పుడు, నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆరాధన చేయలేవు. అది నీకు కష్టం, అది నీకు చేత కాదు. సో ఏం చేయాలి? వీరు ఏ రకంగా దేవుడికి లోబడ్డారో, 24 పెద్దలు ఏ రకంగా లోబడ్డారో, నీవు దేవుడికి లోబడినప్పుడు, నీ జీవితపు ఆధిపత్యాన్ని ఆ అధికారికి అప్పగించేసినప్పుడు, నీ కుటుంబాన్ని ఇచ్చేసినప్పుడు, నీ స్వంత ఆలోచనలు ఇచ్చేసినప్పుడు, నీ కోరికలు ఇచ్చేసినప్పుడు, నీ యొక్క లక్ష్యాలు ఇచ్చేసినప్పుడు, నీ భావోద్రేకాలు ఇచ్చేసినప్పుడు, నీ సమస్తాన్ని దేవుడికి ఇచ్చేసినప్పుడు, అప్పుడు నీకు వర్షిప్ అంటే ఏంటో తెలిసి వస్తుంది. లేకపోతే మనం వర్షిప్ చేయలేం. మనము లోకంలో అనేక విగ్రహాలను తయారు చేసుకొని మనమే విగ్రహం అయిపోయి వాటిని వర్షిప్ చేస్తుంటాం. కొంతమంది వారి గవర్నమెంట్ని, కొంతమంది వారి ఆస్తిపాస్తుల్ని, కొంతమంది వారికి ఉన్న మంచి పనులను, కొంతమంది నిరంతరము 24/7 ఇతరుల ముందు వారి ఇమేజ్ బిల్డ్ చేయడానికి. ప్రస్తుతం మన దేశంలో పిఎం గారి ఇమేజ్ బ్రేక్ అయిపోయిందని ప్రపంచం అంతా మాట్లాడుతుంటే మరలా వారు ఏదో ఒక రకంగా ఇమేజ్ బిల్డ్ చేసే ప్రోగ్రాంలో పడ్డారు. సో ఆ రకంగా ఇమేజ్ని బిల్డ్ చేయడానికి నీవు ప్రయత్నం చేస్తుంటే you worship like the world. ఎందుకంటే you are worshipping what the world is worshipping. లోకం దేన్ని ఆరాధిస్తుందో నువ్వు దాన్ని ఆరాధిస్తున్నావు. నువ్వు జీవం గల త్రిత్వమైన ఈ పర సంబంధమైన దేవుణ్ణి ఆరాధించట్లేదు. సో మనం ఆరాధించినంత వరకు మనల్ని మనం ఆధ్యాత్మికంగా పెట్టుకోలేం, నైతికంగా పవిత్రంగా పెట్టుకోలేం. మనము విగ్రహారాధికులం అయిపోతాం, మనము విచలవిడి వారం అయిపోతాం. మనము లోక సంబంధమైనటువంటి దృష్టికోణములతోనే భక్తి విధానమును అనుసరించే పెద్ద తప్పు చేస్తాం. అందుకనే దేవుడు తను తాను చూపించుకుంటున్నాడు. దేవుడు నాకు కనబడితే, దేవుడిని నేను వాక్యము ద్వారా చూస్తే, దేవుడు ఏమై ఉన్నాడో నాకు అర్థమవుతే నేను విగ్రహారాధన మానేస్తాను. ఎందుకంటే ఆయన ముందు ఇది చిల్లర. అండ్ దేవుడిని నేను చూసినప్పుడు నా ఇమొరాలిటీ మానేస్తాను. ఆయన ఇచ్చే సంతోషం ముందు ఈ చిల్లర సంతోషం నాకు వద్దని దీన్ని విడిచిపెట్టేస్తాను. సో ఈ రకంగా మనల్ని దేవుడు రూపాంతరపరుస్తాడు. కానీ ఈరోజు ఒక సత్యం చెప్పాలి, దేర్ ఈజ్ టూ మచ్ షామ్ అండ్ షేమ్ ఇన్ ప్రెజెంట్ డే క్రిస్టియానిటీ. అంటే ఈ రోజున
ప్రస్తుత క్రైస్తవ్యంలో షామ్ అంటే నకిలీతనము, పూత పూసిన తనము, పైన పూత లోపల రోత అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళే ఎక్కువ. అండ్ షేమ్, వారికి మిగిలేది షేమ్. 1977లో షికాగోలో మరి కింగ్ తుతంఖమున్ యొక్క వస్తువులన్నింటినీ ఈజిప్ట్ మ్యూజియం నుండి తీసుకుని వచ్చి అక్కడ మ్యూజియంలో పెట్టి దాని ప్రదర్శన చేస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. సో ఒక పాస్టర్ గారు కూడా పోయారు, ఆయన భార్య కైరో ఈజిప్ట్లోనే స్వయంగా చూశారు, తర్వాత ఇక్కడికి వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి క్యూరేటర్, ఈజిప్షియన్ మ్యూజియం క్యూరేటర్ అల్ హసన్ని అప్పుడు పరిచయం చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ పరిచయం అయినప్పుడు ఆయన ఒక మాట అడిగారు, మీరు ఒక స్టేట్మెంట్ చేశారు, అక్కడ దొరికిందంత బంగారం కాదు, దాంట్లో కొంత నకిలీ వస్తువులు కూడా ఉన్నాయని. ఏంటి కారణం అన్నప్పుడు ఈ యొక్క క్యూరేటర్ హసన్ ఏమని చెప్పాడు తెలుసా? వి వర్ బ్లైండెడ్ బై గోల్డ్. మేము బంగారము చేత గుడివారమైపోయాం. కింగ్ తుతంఖమున్ గ్రేవ్లో విస్తారమైన బంగారం దొరికింది. అయితే బంగారంతో పాటు కొన్ని నకిలీ బంగారపు వస్తువుల్లాగా, బంగారంలాగా కనబడే నకిలీ వస్తువులు కూడా దొరికాయి. సో ఈ రియల్ గోల్డ్, ఫేక్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ అంటారు కదా, అది కూడా దొరికాయి. కానీ నేనేమన్నాడు, వీఆర్ బ్లైండెడ్ బై గోల్డ్. మేము అంత బంగారం చూసేసరికి మొత్తం అంత బంగారం అనుకొని బ్లైండ్ అయిపోయాం, గుడ్డివాళ్ళం అయిపోయాం. సో ఈ పాస్టర్ ఏమంటాడు తెలుసా? ఎక్స్పర్ట్స్, మ్యూజియం మెయింటైన్ చేసే క్యూరేటర్లు కూడా మోసపోవచ్చు, కానీ దేవుడు మోసపోడు. నీ వర్షిప్ రియల్ గోల్డ్ లాంటి వర్షిపో, రోల్డ్ గోల్డ్ లాంటి వర్షిపో దేవుడికి ఈజీగా చిటికేయక ముందే తెలిసిపోతుంది. కనుక సోదరా సోదరి, ఎంతకాలం మోసం చేస్తావు? మానేసి మోసాన్ని. అండ్ ఇక నుండైనా మానం కాపాడుకునేటట్టు దేవుడికి నిన్ను నీవు సమర్పించుకో. ఇంకో 2 విషయాలు కూడా మనం చూసి ముగింపులోనికి వచ్చేద్దాం, నా టైం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో వీరు దేవుడికి పాడుతున్నప్పుడు ఏమని పాడుతున్నారు? హోలీ హోలీ హోలీ, తర్వాత ఆయన సర్వాధికారియగు దేవుడు, ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండే దేవుడు. సో యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. సో ఈ జీవులు వీరు మొదట ప్రారంభించారు, వీరు ఇన్స్పిరేషన్ అన్నమాట. 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చున్న వారికి వీరు ప్రేరేపణ. వీరిని చూడగానే వారికి కూడా ప్రేరేపణ వచ్చి వారు కూడా ఆరాధనలో కలిసిపోయారు. సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, నీవు దేవుడిని ఘనపరిచే విధానం, నీవు దేవుడిని ఆరాధించే విధానం నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ప్రేరేపణగా ఉంటుందా? నీ ఫ్యామిలీలో నువ్వు వర్షిప్ చేసినప్పుడు ఇతరులు కూడా మేము అట్లా వర్షిప్ చేయాలనుకుంటారా? నీ చర్చ్లో నువ్వు వర్షిప్ చేసినప్పుడు, దేవుడి సన్నిధానంలో తన్మయత్వంతో మైమరిచి వర్షిప్ చేసినప్పుడు ఇతరులు కూడా మేము అట్లా వర్షిప్ చేయాలనేటువంటి ఇన్స్పిరేషన్ని నీ దగ్గర నుండి పొందుకుంటారా? లేకపోతే నీ ఆవులించే ముఖాన్ని చూసి వాడికి కూడా ఆవులింతలు వస్తాయా? So when we do that, we dishonor God and we destroy the work of God. దేవుడిని ఆరాధించే ఇతరులను కూడా చెడగొడతాం, కానీ వీళ్ళు అట్లా చేయట్లేదు. 24 మంది వీరిని చూసి ఆరాధించడానికి ముందుకు వచ్చారు. ఆ 24 ఏం చేస్తున్నారు? 24 పెద్దలు సింహాసనం మందు 10-11 కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి. సో 24 మంది పెద్దలండి, కిరీటం ఉంది, తెల్లని వస్త్రం ఉంది, సింహాసనం మీద కూర్చున్నారు. చక్కగా అక్కడే కూర్చొని ఉండొచ్చు, కానీ లేదు, వీలైనంత తొందరగా ఆయన ఆరాధింపబడుతుంటే ఉండలేక కూలబడిపోయారు. ఇంతవరకు మన చర్చ్లో 1-2 తప్ప చాలాసార్లు చర్చ్లో కూర్చొని మనము కుర్చీలో కూర్చొని పాట పాడేటప్పుడు మీలో 1-2 తప్ప నేను ఎవరిని చూడలేదు కుర్చీ నుండి ముందుకొచ్చి మోకాళ్ళ మీద పడ్డమో లేకపోతే సాష్టాంగ పడ్డమో ఆయన్ని ఆరాధించడమో నేను ఎప్పుడు చూడలేదు. సో బహుశా ఇక నుండైనా చెప్పినందుకు ఏమైనా చేస్తారేమో, అవసరం లేదు. కానీ ఆ యాటిట్యూడ్ ఉంటే మంచిది, ఆ యాటిట్యూడ్ ఉంటే మంచిది. మరి ఇప్పుడు మన అమ్మలు తలతలా మెరిసే జలజల మెరిసిపోయేటువంటి బంగారు నగలు పట్టు చీరలతో వస్తే అట్లా సాష్టాంగ పడతారా? అమ్మో, చీరకు మట్టంటుద్ది. లేకపోతే అబ్బాయిలు వేసుకుని వచ్చేటువంటి బట్టలకి మట్టి అంటుద్ది. మర్చిపోవద్దు, మట్టినే దేవుడు చేశాడని. సో వీళ్ళు సాష్టాంగపడ్డారు. 24 పెద్దలు మనకు మరలా బైబిల్లో ఈ ప్రకటన గ్రంథంలో కనబడుతూనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం సాష్టాంగ పడుతుంటారు. ఎందుకంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో వారికి అర్థమైపోయింది కనుక ఆయన ఎదుట ఒకే ఒక పొజిషన్, బెస్ట్ పొజిషన్ ఏంటంటే ప్రోస్ట్రేషన్, ఎదుట పడి సాష్టాంగ పడుట. దాంట్లో ఏం చెప్తున్నారు? దేవా, మేమెంతకైనా సరే పాపులమే, మేమెంతకైనా సరే అపవిత్రులమే, మేమెంతకైనా సరే అపరిపూర్ణములమే, మేమెంతకైనా సరే చిన్నవారమే. నీవొక్కడవే పరిశుద్ధుడవు, నీవొక్కడవే పరిపూర్ణుడవు, నీవొక్కడవే ప్రభావము గల వాడవు, నీవొక్కడవే మహిమకు అర్హుడవు. దే సో మచ్ ఇన్ ద బైబిల్. మెడిటేట్ చేస్తుంటే వస్తూనే ఉంది. గ్రీకో రోమన్ వర్షిప్లో మరి ఒక అలవాటు ఉండేది.
వారు వారి యొక్క బంగారు కిరీటాలను వారి యొక్క రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, సైన్యాధికారుల ఎదుట వేసేసేవారు. అండ్ ఒకానొక సందర్భంలో రోమన్ కాన్కరర్ పాంపే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట చాలామంది గనులు వారి యొక్క బంగారు కిరీటాలను వేసేశారు. కింగ్ ఆఫ్ పార్థియా, మరి ఈయన టైటస్ అనేటువంటి చక్రవర్తి జయంతో వెనక్కొచ్చినప్పుడు, యూదులను ఓడించి వెనక్కొచ్చినప్పుడు ఆయన తన బంగారు కిరీటాన్ని తీసి ఈ టైటస్కి బహుమానంగా ఇచ్చేశాడు. సో రోమన్ ఎంపరర్ల కాళ్ళ దగ్గర ఈ బంగారు కిరీటాలు పెట్టడాన్ని యోహాను చూసే ఉండొచ్చు, తెలుసుకుని ఉండొచ్చు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీరు ఈ యొక్క 24 పెద్దలు ఆ యొక్క కిరీటాలను తీసి ఆయన కాళ్ళ దగ్గర పెడుతున్నారు. కిరీటాలు దేనికి సాదృశ్యం? మనకొచ్చిన రెస్పాన్సిబిలిటీ, మనకొచ్చిన రివార్డ్, మనకు దేవుడిచ్చిన బాధ్యత, మనకిచ్చిన బహుమానానికి అవి సూచన అనమాట. సో వీరు వాటిని తీసి అక్కడ వేస్తున్నప్పుడు అర్థం ఏమంటున్నారు? దేవా, నీవు మాకు ఇచ్చినటువంటి బాధ్యత, నీవు మాకు ఇచ్చినటువంటి బహుమానానికి మేము అర్హులంగాము, వాటిని నీకే తిరిగి ఇచ్చేస్తున్నాం. సో ఆయన దగ్గర ఏదైతే పొందారో వాటిని తిరిగి ఆయనకి ఇవ్వడంలో వారు ఎంతో సంతోషిస్తున్నారు అండ్ దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, దేవుడు మనకు జీవాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు బుద్ధినిచ్చాడు, దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. తిరిగి ఆయనకి ఇస్తున్నామా? నీ సమయాన్ని నీ దేవుడికి ఇస్తున్నావా? నీ సొమ్ముని నీ దేవుడికి ఇస్తున్నావా? నీ యొక్క తలాంతులను నీ దేవుడికి ఇస్తున్నావా? లేకపోతే దేవుడికి ఇవ్వకుండా విత్ హోల్డ్ చేస్తున్నావా? బిగబట్టుకొని కూర్చున్నావా? బిగబట్టుకొని కూర్చున్నావంటే నువ్వు బైబిల్ ప్రకారం లేవు. చాలా ఖచ్చితంగా నేను నిన్ను కొట్టేయాల్సిన అవసరం లేదు, ఈ బుక్కే నిన్ను కొట్టేస్తుంది. అండ్ ఈ బుక్ కొట్టేసిందంటే ఇక మనకు దిక్కే ఉండదు. ఒక భక్తుడు ఈ రకంగా అన్నాడు, మనము చాలా మంది సో కాల్డ్ క్రైస్తవులము మన యొక్క బతుకంతా హారిజాంటలీ ఫోకస్డ్గా ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, మన చుట్టూ ఉన్న పద్ధతులు, పరిస్థితులు, వస్తువుల మీదే మనం కనుబెట్టి బతుకుతూ ఉంటాము. మన బ్రతుకు ఇట్లా హారిజాంటల్గా ఉండకూడదు, మన బ్రతుకు ఇట్లా వర్టికల్గా ఉండాలి. అంటే మనం కేవలం పైన ఉన్నటువంటి ఒకే ఒక దేవుడి మీద దృష్టి పెడితే ఈ రకంగా ఉంటాం. సో ఈ రోజున మన ఆస్తి పాస్తులు, మన అంతస్తులు, మనకున్న పేరు ప్రఖ్యాతి, మనకున్నటువంటి ఐశ్వర్యము, మనకు వచ్చినటువంటి లోక సంబంధమైనటువంటి బహుమానాలు, ఇవన్నీ కూడా ఆయన పాదాల దగ్గర మనం పెట్టాలి. పౌలు అంటాడు కదా, నేనేమై ఉన్నానో అది ఆయన కృపను బట్టి అయ్యున్నాను. ఐ డు నాట్ డిజర్వ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్, ఎవ్రీథింగ్ ఐ పొజెస్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరుల, దాంతో పాటు ఇప్పుడున్నటువంటి ఆ మురికి స్వార్థపూరితమైనటువంటి సోషల్ మీడియా క్రౌడ్తో పాటు లోకస్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో అదే ప్రకారం మన సో కాల్డ్ క్రైస్తవ సేవకులు, మన సో కాల్డ్ క్రైస్తవ శిష్యులుగా ఉన్నటువంటి ఈ క్రైస్తవ పురుషులు, స్త్రీలు వారి యొక్క మలినమైనటువంటి ముఖాన్ని తీసుకుపోయి దే వాంట్ టు స్టిక్ దేర్ ఫిల్దీ ఫేస్ ఇంటూ ఎవ్రీ మైండ్, ఇంటూ ఎవ్రీ హార్ట్, ఇంటూ ఎవ్రీ సోల్, సో దట్ దే విల్ బీ మార్క్డ్ ఆన్ దీస్ పీపుల్ ఫర్ ఎవర్. అందుకే కదా మీ యొక్క ట్విట్టర్, మీ యొక్క ఫేస్బుక్, మీ యొక్క యూట్యూబ్, మీ యొక్క టిక్ టాక్, వాట్ ఎవర్ టాక్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటిలో బై హుక్ ఆర్ క్రుక్, బై వాట్ ఎవర్ మీన్స్ యూ వాంట్ టు గెట్ ద లైక్ అండ్ యూ వాంట్ టు బి లైక్డ్ బై అదర్ ఫిల్దీ పీపుల్. ఇతర మురికి మలినమైన మనుషుల చేత మీరు మెప్పు పొందాలనుకుంటారు. సో అది లోకంలో ఉన్నటువంటి తత్వం. ఇక్కడ వీరు బంగారు కిరీటాలను తీసి దేవుడి ముందు పెడుతున్నారు, సాష్టాంగ పడ్డారు. దాని అర్థం ఏంటి? ఒక భక్తుడి రకంగా రాశాడు, వారికి వారి గురించిన ఆలోచనే లేదు, వారు వారితో నిండబడి లేరు, వారు ఆయన యొక్క గొప్పతనాన్ని చూశారు. సో వారికి వారి సౌందర్యం అంటే లక్ష్యం లేదు, వారి పవిత్రత లక్ష్యం లేదు, వారి ఘనత లక్ష్యం లేదు, వారి బహుమానం లక్ష్యం లేదు, వారికి ఉన్న ఏ విషయాలు వారికి ఇప్పుడు పంటింపులో లేవు, దృష్టిలో లేవు. వారు ఆయనలో మైమరిచిపోయారు. వారు ఆయనకు ఆరాధన అర్పిస్తున్నప్పుడు అన్నింటినీ ఆయనకి ఇచ్చేశారు. అండ్ వీరు నిజమైనటువంటి క్రైస్తవ సంఘానికి ప్రతినిధులు. దీస్ ఆర్ ద ట్రూ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్. ఆయన ఇచ్చిన కిరీటాలు ఆయనకి ఇచ్చేశారు. సో నేను అంటాను, ఆయన లైట్తో నేను హైలైట్ అవ్వద్దు, ఆయన లైట్తో నువ్వు హైలైట్ అవ్వద్దు. ఆయన లవ్, హిస్ లైఫ్, హిస్ లిబర్టీ, హిస్ లైట్, దాన్ని బట్టి మనము హైలైట్ అవ్వద్దు, ఆయనే హైలైట్ అవ్వాలి. సో నీ మినిస్ట్రీ ఏదైనా కావచ్చు, నీ క్రిస్టియన్ లైఫ్ ఏదైనా కావచ్చు, నువ్వు ఒక పాట పాడినప్పుడు, ఒక వాయిద్యం వాయించినప్పుడు, ఒక ప్రసంగం చేసినప్పుడు, ఒక సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఒకరికి వండి పెట్టినప్పుడు, కానుకేసినప్పుడు ఎక్కడ కూడా నువ్వు హైలైట్ అవ్వకూడదు, ఎక్కడ నువ్వు హైలైట్ అవ్వకూడదు. ఓన్లీ హీ షుడ్ బి హైలైటెడ్, హీ షుడ్ బి ఎగ్జాల్టెడ్.
ఒక ఓల్డ్ పాస్టర్ అనేవాడు, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గ్లోరిఫై గాడ్ అండ్ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైమ్. యూ డినై యువర్ సెల్ఫ్, యూ గ్లోరిఫై హిమ్. నిన్ను నీవు ఉపేక్షించుకుంటేనే ఆయన్ని మహింపరుస్తాం. సో ముగింపులో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కిరీటం వద్దా? నీవు ఆ రకంగా పరలోక ప్రవేశం చేసినప్పుడు, ప్రభు యొక్క సింహాసనం ఎదుటకు వచ్చినప్పుడు సాష్టాంగ పడితే ఆయన పాదాల దగ్గర పెట్టడానికి నీకు ఒక కిరీటం వద్దా? కిరీటం కావాలి బ్రదర్. ఎట్లా వస్తుంది? శోధన జయిస్తే కిరీటం వస్తుంది. సో నీ జీవితంలో నీవు ఎదుర్కొనేటువంటి ప్రతి పాపిష్టి శోధన జయించు, నీకు ఒక లైన్ ఆఫ్ రెత్ అంటే ఆ యొక్క అల్లిక ఒకటి వస్తుంది. రెండవది జయించు, రెండవది వస్తుంది. మూడవది జయించు, మూడవది వస్తుంది. నీతితో బ్రతుకు, నీతి కిరీటాన్ని ఇస్తాడు. ప్రభు రాకడ కొరకు కాంక్షించు. ప్రతిరోజు లోకంలో ఉండి ఇంకా కంపు కడుక్కుంటా అనొద్దు. క్రీస్తు వచ్చేయి, నీ సన్నిధికి నేను వచ్చేసి స్వచ్ఛంగా ఫర్ ఎవర్ మారిపోతా అని కోరుకో. అప్పుడో కిరీటం వస్తుంది. అండ్ దేవుడి కొరకు చివరిదాకా నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తాడు. ఎన్ని కిరీటాలు ఇస్తానని చెప్పాడు? సంపాదించుకోవడానికి కానీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. క్రైస్తవ బ్రతుకు బ్రతికితే సరిపోతుంది. వీటన్నిటిని ఈ రోజున పొంది ఆ రోజున వేస్తే అంత బాగుంటుంది. కానీ ఈ రోజున దుబారా ఖర్చు పెట్టి మనము దెబ్బతీసేసుకొని ఆ రోజు అక్కడికి వచ్చినప్పుడు పెట్టడానికి ఏమి లేకపోతే పరిస్థితి అట్లా ఉంటుంది. సో నీవే అర్హుడవు అని అంటున్నారు. యు ఆర్ వర్ది ఓ లార్డ్, యు ఆర్ వర్ది. దేవుడు ఒక్కడే అర్హుడు కనుక వారు దేవుడికే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తున్నారు. లోకంలో చాలా మంది ఘనహీనులకు ఘనతనిస్తారు, కానీ మనము దేవుడికి ఒక్కడికే ఘనతనిస్తున్నాం. అండ్ వారు ఆ రకంగా చేశారు. రెండవది, యూ క్రియేటెడ్ ఆల్ థింగ్స్. నీవే సమస్తమును సృజించావని అంటున్నారు. పరలోకంలో ఒక భక్తుడు అన్నట్టు, దేర్ ఆర్ నో సాంగ్స్ ఆఫ్ ఎవల్యూషన్ బట్ ఇన్ హెవెన్ దేర్ ఆర్ ఓన్లీ సాంగ్స్ ఆఫ్ క్రియేషన్ అని అంటాడు. పరలోకంలో సృష్టికి సంబంధించిన పాటలు పాడతారు, ఎవల్యూషన్కి సంబంధించిన పాటలు పాడరు. అండ్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. You have created all things or they were created. ఎవల్యూషన్ అనేది ఇవాల్వ్ అవుతూ పోవాలి. అంటే ఒకదాని తర్వాత ఒకటి సృష్టి కొనసాగుతూ పోవాలి. అందుకని పరిణామ సిద్ధాంతం అంటారు. కానీ దేవుడు ఒకేసారి క్రియేట్ చేసేసాడు. 6 daysలో అంత క్రియేట్ చేసేసాడు. ఏమేమి క్రియేట్ అవ్వాలో అంత క్రియేట్ అయిపోయింది. సో హెవెన్లో ఆయన ఉన్నాడు. A.W. టోజరే ఒక మాట అంటాడు, మనిషిని దేవుడు తన పోలికలో తన స్వరూపమందు సృష్టించినప్పుడు మనిషికి దేవుడు ఒక వీణనిచ్చాడు. నేను అందరు జీవుల కన్నా గొప్ప జీవిగా, తలమానికమైన జీవిగా నిన్ను చేశాను. నీకు అతిపెద్ద వీణనిస్తున్నాను. దీని మీద ఎన్నో స్ట్రింగ్స్ ఉన్నాయి. వీటిని నీవు వాయించి, అద్భుతంగా వాయించి, ఏ జీవి నన్ను ఆరాధించని రీతిలో నీవు ఆరాధించవచ్చు. అంటే మనిషి పాపంలో పడ్డాడు, వీణను తీసి బురద గుంటలో వేశాడు. ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా అది ఆ బురద గుంటలో ఉంది. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు దాన్ని తీసి కడగాలి, ఎవరు దాన్ని వినియోగించాలి? మనమే, క్రిస్టియన్ చర్చ్. ఫైనల్గా లాస్ట్ మాట, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ఫర్ దై ప్లెషర్ దే ఆర్ అండ్ వర్ క్రియేటెడ్ అండ్ బై యువర్ విల్ దే ఎగ్జిస్ట్ అండ్ వర్ క్రియేటెడ్. సో ఒక బైబిల్లో ప్లెషర్ అని ఉంటుంది, ఒక బైబిల్లో విల్ అని ఉంటుంది. థెలేమా అనే గ్రీకు పదానికి చిత్తము అని అర్థం. మొట్టమొదటిసారి మత్తయి 6:10లో నీ చిత్తము జరుగునుగాక అని ప్రభు మనకు ప్రార్థన నేర్పాడు. బైబిల్లో, న్యూ టెస్టమెంట్లో ఇది చివరిసారి చిత్తము అని వాడబడిన పదం. ఇక పరలోకంలోనికి వచ్చేసాం. ప్రభువా అంతా నీ చిత్త ప్రకారమే జరిగింది, నీకే స్తోత్రం అని ఆరాధించేటువంటి పరిస్థితి అన్నమాట. సో ఆ ప్రార్థనకు జవాబు వచ్చేసింది, దేవుడి యొక్క ఉద్దేశం నెరవేరిపోయింది. సో మనం ఇక పరలోకంలో ఆయన చిత్తానికే లోబడతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ సావరెన్ అండ్ వాట్ ఎవర్ హీ విల్స్ విల్ హ్యాపెన్. No one can dictate, no one can deviate from God's will. ఎవరు దేవుడికి డిక్టేషన్లు ఇవ్వలేరు, డీవియేషన్లు తీసుకోలేరు. ఫ్రాన్సిస్ రిడ్లీ హవర్గాల్ అనేటువంటి కవి ఈ రకంగా చెప్పారు, టేక్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ బీ ఎవర్ ఓన్లీ ఆల్ ఫర్ ది. నన్ను తీసేసుకో ప్రభువా, నేను నిత్యము సంపూర్ణంగా నీ కొరకే ఉంటాను. ఒక అమెరికన్ పాస్టర్ ఈస్ట్కి వచ్చాడు. అంటే ఏషియా పసిఫిక్ రీజన్లో ఒక దేశం, ఆ దేశంలో పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది. ఆ గైడ్ ఆ యొక్క బుద్ధిస్ట్ టెంపుల్ అంతటి చూపించుకుంటూ తిరిగిపోతుంటే అమెరికన్ పాస్టర్కి చాలా ఆశ్చర్యం. ఎందుకంటే అంత ఖరీదైనటువంటి ప్రాంగణం, ఖరీదైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి మందిరం. అడిగాడు, ఇది కట్టడానికి ఎంత ఖర్చు అయిందని. ఆ బుద్ధిస్ట్ గైడ్కి ఆశ్చర్యం వేసింది. మొహం వెళ్ళబెట్టి ఆయన అన్నాడు, ఖర్చా మా బుద్ధుడి కోసం ఖర్చా, ఎంత పెట్టినా ఖర్చు కానే కాదు. అమెరికన్ పాస్టర్ పరువు పోయింది. ఎందుకంటే మన క్రైస్తవులు పిసిని కొట్లు, మన క్రైస్తవులు క్రీస్తు
తమ రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్నటువంటి మన సో కాల్డ్ క్రైస్తవులు ఆయనకి ఇచ్చేటప్పుడు లెక్కలు చూసుకుంటారు. ఒకసారి కాదు, 3 సార్లు చూసుకుంటారు, ఎక్కడ పొరపాటు చేయొద్దు అని. అలాంటి వారిని నేనేమి అన్ను, ఆల్రెడీ దేవుడు వారి సంగతి చూసుకుంటాడు. సో క్రీస్తు కొరకు క్రీస్తు కొరకు నేనే ఖర్చు అయిపోతాను, క్రీస్తు కొరకు వీరు ఖర్చు అయిపోతున్నారు, సాష్టాంగపడి కిరీటాలు పెట్టేసి ఆరాధించేస్తున్నారు. ఫర్ ఎవర్ అట్లాగే ఉండమంటే ఉంటాం అన్న స్థితిలో ఉన్నారు. So let us decide to worship this great God and devote ourselves to glorify Him with our lives, whatever the cost. తెలుగులోకి తర్వాత తర్జుమా చేసుకోండి. నా గోల్ ఏంటంటే ఫర్ క్రైస్ట్ వాట్ ఎవర్ ద కాస్ట్. నా గోల్, ఉపేందర్ గోల్, మీ పాస్టర్ గోల్, ఫర్ క్రైస్ట్ వాట్ ఎవర్ ద కాస్ట్. సో అది మనందరి గోల్ అయితే మీకు మేలు. తలొంచండి. ప్రేమగల తండ్రి, మీరు చెప్పమన్న వాక్యమును నేను చెప్పాను, దానికన్నా ముందు మీరు నాకు చెప్పారు, నన్ను మార్చారు. నా సంఘం మీ సంఘం. ఈరోజు వాక్య పరిచర్య వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ ప్రకారం మార్పు పొంది నిన్ను మహిమపరచినట్లు చేయమని, మా పాపములను విడిచి మా ప్రభువును హత్తుకొని ఆయన కొరకే మేము నిత్య ఆరాధనలో నిజమైన క్రైస్తవ సంఘముగా శిష్యులముగా ఉండినట్లు సహాయము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.